గురుభ్యో నమః. భగవద్విషయంలో 5వ పదిలో 9వ తిరువాయమొഴി మానే నోక్కు నల్లీర్ అనేటువంటి తిరువాయమొഴి తిరువల్లవాడు ఎంబెరుమాన్ విషయంలో ఆళ్వార్ నాయకి శరణాగతి చేస్తూ ఉన్నటువంటి తిరువాయమొഴి. అందులో చిలికత్తెలు మా నీ యొక్క స్వరూపానికి ఇది తగినటువంటి విషయం కాదు అని నిషేధిస్తూ ఉంటే, నన్ను ఇలా అడ్డగించటం వల్ల మీరు పొందినటువంటి ప్రయోజనం ఏమిటి, నన్ను ఎందుకు ఇలా బాధిస్తున్నారు, ఆయన యొక్క విశ్లేష వ్యసనంలో ఉన్నాను, ఆయనతో కలిస్తే తప్ప నాకు ఈ దుఃఖం తీరదు అని చెలికట్టే ఆళ్వార్ నాయకి చెప్తూ ఉన్నటువంటి పాసురాలు. కిందటి పాసురంలో ఆళ్వార్లు ఏం కోరుకున్నారు, ఆయన యొక్క పాద ధూళిని తెచ్చి నా శిరస్సున ఉంచండి అని అడిగారు. ఎప్పుడు నాకు అలాంటి భాగ్యం లభిస్తుంది అని రెండవ పాసురంలో కోరుకున్నారు ఆళ్వార్లు. అదే మొదటి పాసురంలో ఏం కోరుకున్నారు, పాసురం చూద్దాం. నీ యొక్క తిరువడిగళ్ళని తిరువల్లవాడువరయ్య కోనారై అడియేన్ అడికూడువదు ఎన్నుగోలో అని ఆ తిరువల్లవాడులో వేయించేసి స్థిర నివాసం చేస్తూ ఉన్నటువంటి ఆ ఎంబెరుమాను యొక్క పాదాలని తిరువడిగళ్ళని చేరేది ఎప్పుడో అని మొదటి పాసురంలో ప్రార్థించారు ఆళ్వార్ నాయకి. ఏమండి, నాయకీ భావంలో నాయికా భావంతో పాడేటప్పుడు అడియేనని చెప్పడం ఏమిటి ఆళ్వారు, అది తానాన తన్మయలో చెప్పేటువంటి మాట కదా. అంటే ఆళ్వారు తాయిమారవస్థలో ఉన్నా, తోజుమారవస్థలో ఉన్నా, నాయికా అవస్థలో ఉన్నా, ఎప్పుడైనప్పటికీ కూడా ఏ అవస్థలో ఉన్నప్పటికీ తమదైనటువంటి స్వరూపాన్ని మర్చిపోనటువంటి వారు కనుక అడియేన్ అడికూడువద ఎన్నుకొలో అని మొదటి పాసురంలో ప్రార్థించి, రెండవ పాసురంలో అలాంటి సర్వేశ్వరుడు యొక్క ఆ తిరువడిగలలో ఉన్నటువంటి పాద ధూళిని, అదో తిరువల్లవాడ్ నగరుల్ నిన్న పిరాన్ అడినీర్ అడియోం కొండు చూడువదే, అదిగో భాగవతులైనటువంటి మీరు ఆయన యొక్క తిరువడిగళ్ళ యొక్క పాద ధూళిని తెచ్చిన ఆ శిరస్సుకి అలంకారం చేయండి. అదే కదా శిరస్సు ఉన్నందుకు అలంకారంగా ఉండవలసినటువంటిది అని భరతాళ్వాను ఎలాగైతే ఎప్పుడయ్యా నీ యొక్క దుఃఖం తీరేది అని శత్రుఘ్నాళ్వాను అడిగినటువంటి దానికి ఆయన యొక్క తిరువడిగళ్ళు నా శిరస్సుకి ఎప్పుడు అలంకారం అవుతాయో, ఆయన రామచంద్రుడికి బంగారు కిరీటం, పట్టాభిషేకం చేసి కిరీటం, నాకు దాస కిరీటం, ఎప్పుడైతే నేను ఈ దాస కిరీటాన్ని ధరిస్తానో, దాస కిరీటం అని ఒకటి ఉంటుందా అండి, అదిగో పెరుమాళ యొక్క తిరువడిగళ్ళని శిరస్సును ఉంచుకోవడమే అదే జీవుడైనటువంటి వాడి కిరీటం కనుక అప్పుడు నా యొక్క ఈ వెద తీరుతుంది అని చెప్పినట్లుగా ఆళ్వార్ నాయకి కూడా అలా ఆయన యొక్క శ్రీపాదధూళిని నా యొక్క శిరస్సును ధరింప చేయండి అని చేయవలసినటువంటిది. నేరుగా పరమాత్మనే అడగచ్చు కదా అంటే, పరమాత్మని అడగటం కాదు, పరమాత్మ దగ్గర పొందవలసినటువంటి వాటిని భాగవతుల ద్వారా పొందితేనే ఆయనకి ఇష్టం కనుక అడియోంకొండు దాసులైనటువంటి మీరు తీసుకొచ్చి నా శిరస్సును ఎప్పుడు అలంకరిస్తారు, నేను ఆ భాగ్యాన్ని ఎప్పుడు పొందుతానో కదా అని రెండో పాసురంలో అనుభవించిన ఆళ్వారు ఇప్పుడు మూడో పాసురంలో ఏం కోరుకుంటున్నారో చూద్దాం. సూడు మలర్ కుడలేర్ துயராட்டியனை மெலியா காடு நல்வேதவலி பறவை திரை போன்முஷங்கா மாடுயரந்து ஹோம புகை கமழுந்து அணி తిరువల్లవార్ నీరుడైహిన్న పిరాన్ కజల్ కాండుంగొలు నిత్యలుమే. చూడు మలర్ కుడలీర్ చెలికత్తెల గురించి సంబోధిస్తున్నారు ఆళ్వార్ నాయకి. ఏమని, చూడు మలర్ కుశలీర్ చక్కగా ధరించబడినటువంటి పుష్పాల చేత అలంకరించబడిన కొప్పు కలిగినటువంటి ఓ సఖేలారా, తుయరాట్టియేనై దుఃఖించుచున్నటువంటి నన్ను మెలియా బాధించటం కోసమని పాడు గానము చేస్తూ ఉన్నటువంటి నల్వేదవలి వేదాలలో శ్రేష్టమైనటువంటి సామవేదం యొక్క ధ్వని ఎలా ఉన్నదో తెలుసా, పరవై తిరైపోల్ ముజంగా సముద్రంలోని అలలులాగా ఘోషిస్తూ ఉంటే, ఉయరందు ఓమప్పుగై కమజం పైకి లేచి మాడు సమీపంలో బాగా పైకి లేచి హోమధూపం పరిమళిస్తూ ఉంటే ఆయన ఎక్కడున్నాడు, తన్ తిరువల్లవాడు నీరు ఒరైగన్న పిరాన్. తన్ తిరువల్లవాడు ఆ చల్లనైనటువంటి తిరువల్లవాడులో నీరు రేగిందా నిరంతరంగా
వాసం చేస్తూ ఉన్నటువంటి పిరాన్ కడల్ ఆ ఉపకారకుడైన సర్వేశ్వరుడక శ్రీపాదములను నిత్యలు కాందుంగోల్ నిత్యముగా సేవించవచ్చున. ఎప్పుడు నేను ఆయన యొక్క శ్రీపాదాలని తిరువడిగలని నిత్యము సేవించగలుగుతాను అని అడుగుతున్నారు ఆళ్వార్లు. ఆళ్వార్ నాయకి ఈ పాత్రంలో చెలికత్తెలని గురించి తాత్పర్యం. ఓ సఖేలారా, తిరువల్లవాడలో ఎప్పుడు అగ్నిహోత్రాల యొక్క సామవేద ధ్వని, హవిస్సు యొక్క పరిమళం, శ్రీయప్పతిని ఎడబాసి ఉన్న నన్ను ఇవి చాలా మిక్కిలి బాధిస్తూ ఉన్నాయమ్మా. మనం శీఘ్రంగా వెళ్దాం. తిరువల్లవాడలో వేంచేసి ఉన్న ఆ నీడురేగిన్న పిరాన్ శ్రీపాదాలని, అంటే అక్కడ నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి ఆ సర్వేశ్వర యొక్క తిరువడిగలని నిరంతరం సేవిద్దామమ్మా అని అడుగుతున్నారు ఆళ్వార్ నాయకి చెలికత్తెల గురించి. ஆறாயிரப்படி சூடுமலர் நாங்கள் நோபடில் இவள் மிகவும் நோபடும் என்னோ ధరిపుత్తోత్త ఒప్పిత్తిరుక్కిర ఉంగల్ సన్నిధియం ఎన్నై నలియా నిన్నదు. నేను బాధపడితే ఇవర్ నాంగల్ నోపడి, మేము కనుక బాధపడ్డాము అంటే ఇప్పుడు ఏంటి, సూడుమలరు కుదలేరు, పుష్పాలతో అలంకరించుకున్న కొప్పులు కలిగినటువంటి వాళ్ళు, చక్కగా పుష్పాలతోటి అలంకరించుకొని కొప్పు. శుభవార్త. చూడు మలర్ కుజలీరు అంటే చక్కగా ధరించిన పుష్పాలు కొప్పులో ధరించిన వాళ్ళలారా అంటున్నారు. ఎప్పుడు కొప్పులో ధరించి చక్కగా పుష్పాలతో అలంకరించుకుని ఉండేది ఎప్పుడు ఆనందంగా ఉన్న సమయంలో. మనకి ఏదైనా దుఃఖం ఉన్నప్పుడు ఎంత దుఃఖం ఉన్నప్పటికీ దాన్ని మర్చిపోయి చక్కగా తలదువ్వుకొని పుష్పాలను అలంకరించుకొని ఉంటామా? ఉండం కదా. ఎప్పుడు అలంకరించుకుంటాం? ఆనందంగా ఉన్న సమయంలో. కానీ వీళ్ళెందుకు పుష్పాలు ధరించారట ఈ చెలికత్తెలంతా కూడా? చెలికత్తెలు తోజుమారు గురించి కదా చెప్తున్నారు. నాంగల్ నోపడి ఇవాళ మిగవం నోపడు ఎన్ను. అదిగో మేం కనుక ఇలా పుష్పాలు ఏమి అలంకరించుకోకుండా ఉంటే ఇదిగో వీళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు అని భావించి తెలుసుకొని ఇంకా ఈవిడ దుఃఖం పెరిగిపోతుంది అని అలా ధరించి ఉన్న వాళ్ళ వలె కనపడుతూ ఉన్నటువంటి ఒప్పిత్తిరుక్కిర ఉంగల్ సన్నిధి ఎన్నై నలియా నిన్నదు. మీరు నా కోసం పుష్పాలు అలంకరించుకున్నారు, ఎందుకు మీరు పుష్పాలతోటి అలంకరించుకోకుండా అలా దుఃఖంతో ఉన్నారు అని తెలిసేలాగా ఉంటే నా బాధ ఇంకా పెరిగిపోతుందని మీరు అలా నా ముందు అలా అలంకారం చేసుకొని అలా కనపడుతున్నారు. ఈ స్థితి అలా ఉన్నటువంటి మీతో కలిసి ఉండడం అనేటువంటి ఈ సాన్నిధ్యం నన్ను ఇంకా బాధ పెడుతున్నదర్రా. పండే దుఃఖపడుగిరన్నాన్ మిరియుంబడి పాడా నిన్నుళ్ళ. అది ఒక బాధ. మొదటి బాధ ఏమిటి? చెలికత్తెలు పుష్పాలు అలంకరించుకున్నారు, ఎందుకు నేను ఇంకా బాధపడతాను, నా బాధ పెరుగుతుందేమో అని అలంకరించుకున్నారు వాళ్ళు. వాస్తవానికి వాళ్ళు దుఃఖంతో ఉన్నారు. అదొకటి. పూర్వమే దుఃఖపడుతూ ఉన్నా నేను ఇలాంటి ఈ బాధలో, అలా నేను బాధపడేటట్టుగా పాడా నిన్నుళ్ళ సామవేదధ్వని. అక్కడ ఎప్పుడు కూడా వేద ఘోష వినపడుతూ ఉందన్నారు కదా ఏది తిరువల్లవాజులో. అక్కడ మెలియుంబడి పూర్వమే దుఃఖపడుతూ ఉన్నా నేను ఆ బాధ ఇంకా నన్ను బాధ పెట్టేటట్లుగా పాడా నిన్నుళ్ళ పాడుతూ ఉన్నటువంటి సామవేదధ్వని కళలెల్తెరైపోలేముజంగా. ఆ సముద్ర ఘోషలాగా సముద్రంలో ఉన్నటువంటి అలలు ఘోషించినట్లుగా శబ్దిస్తూ ఉంటే వాళ్ళు చేసేటువంటి సామవేద ధ్వని ఎలా ఉన్నదయ్యండి? సముద్ర ఘోషలాగా ఈవిడికి బాధ పెడుతూ ఉంటే పార్శ్వంగళిల్యా గంగళలే ఉయిరవెజా నిన్నుళ్ళ హోమధూపం నారువదుం చెయ్య నిరతిసే భోగ్యమాన తిరువల్లవాజుల. ఎలా ఉంది ఆ తిరువల్లవాజు? అక్కడ ఎప్పుడూ వేదఘోష. పోనీలే వేదఘోష అంటే అప్పుడు అనధ్యయన కాలాలు వచ్చినప్పుడైనా ఆ వేదఘోష ఉండదేమో అందామంటే, ఆ వేదఘోష విన్నప్పుడల్లా ఈవిడికి పెరుమాళు గుర్తొస్తూ ఉంటాడు. ఎందుకు? ఆ వేదంలో చెప్పేది ఆయన పేరే అనేక సార్లు ఉచ్చరిస్తూ ఉంటారు కనుక ఆయన్ని గుర్తు చేస్తూ, సర్వేశ్వరుని గుర్తు చేస్తూ ఉంటుంది కనుక ఆవిడికి చాలా బాధ. పోనీలే అనధ్యయన కాలాలు వచ్చినప్పుడు, ఏదో అస్తమో అమావాస్యో పౌర్ణమో పాడ్యమో వచ్చినప్పుడు పాఠాలు ఉండవు కదా, అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటుందిలే ఆళ్వార్ నాయక్ అనుకుందామంటే
ఇదిగో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి యాగాల్లో యాగాలు చేయటం వల్ల, హోమాలు చేయటం వల్ల, యాగాల్లో చేసేటువంటి హోమాల్లో ఆ హోమ ధూపం. అంతేకాదు ఆ యాగం చేసేటప్పుడు వాళ్ళు కూడా ఏవేవో ఉచ్చరిస్తూ అన్ని మంత్రాలన్నీ అనుసంధానం చేస్తూ ఉంటారు కదా. అది ఆ అనుసంధానం, ఆ నామం చెవి పడటం ఒకటి. రెండవది ఆ హోమ ధూపం కూడా, ఆ పరిమళం కూడా నిరతిశయ, అలాంటి పరిమళాలు అధికంగా కలిగినటువంటి నిరతిశయ భోగ్యమైన తిరువల్లవాజిలో ఎత్తనై ఏనుం పిற்பట్టార్కు అనుభవిక్కలాంబడి నిత్యమాగా అవరవత్తిక్కిర మహోపకారకనుడే తిరువడిగలై ఎన్ను కాణవల్లోం ఎంగిరాల్. ఎలాంటి వాళ్ళకు కూడా అవతారాలైతే ఆ సమయంలో ఉన్న వాళ్ళకు మాత్రమే అనుభవం. అలా అందరూ పోగొట్టుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో అత్యాస్వరూపుడుగా ఈ తిరువల్లవాజులో వేంచేసి ఉన్నాడు కదా. ఎందుకు? అవతారాల్లో పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనప్పటికీ వాళ్ళకి ఎప్పుడు ఆయన్ని అనుభవించాలని కోరిక కలిగితే అప్పుడు అనుభవింపబడటానికి సిద్ధంగా ఈ తిరువల్లవాజులో అత్యాస్వరూపుడుగా వేంచేసి ఉన్నాడు కదా. అలా ఎలా వేంచేసి ఉన్నాడు? నిత్యమాగా, నిత్యము ఆ సమీపంలో మన కంటికి కనపడేట్లుగా వేంచేసి ఉన్నాడు కదా. అలాంటి మహోపకారకుడు యొక్క తిరువడిగళ్ళని, అంటే ఎప్పుడు హోమధూప పరిమళాలతోటి, ఎప్పుడు వేద అధ్యయనంతో, ఆ వేద అధ్యయన ధ్వని హోమధూప పరిమళాలతో నిండి ఉన్నటువంటి తిరువల్లవాజులో నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి గొప్ప ఉపకారకుడు యొక్క తిరువడిగళ్ళని ఎన్ను కాణవల్లో, ఎప్పుడు నేను సేవిస్తాను అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో. పన్నీరాయిరప్పడి అనంతరం వేదఘోషముం వైదిక క్రియాధూమముం மாறாத திருவல்லவாயிலே நித்தியவாசம் பண்ணுகிற நிரந்தர உபகாரத்தை பண்ணும் அவன் திருவடிகளை నిత్యానుభవం పన్నకూడుమో ఎంగిరార్. వేదఘోషతోటి, వైదిక క్రియా ధూపాలతోటి ఎప్పుడు నిండిపోయి ఉండేటువంటి అలాంటి వేదఘోష ఆగదట. ఈ హోమ ధూపాలు, ఆ పరిమళాలు తొలగవట. అలాంటి తిరువల్లవాడిలో నిత్యవాసం పండుగిరా, నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి నిరంతర ఉపకారத்தை పన్ను, నిరంతరము అందరికీ దర్శనమిస్తూ తనను తాన్ని అనుభవింపచేస్తూ ఉండేటువంటి ఆ ఉపకారకుడు యొక్క తిరువడిగలై నిత్య అనుభవం పన్నకూడుమో, ఆ తిరువడిగలని నిత్యము అనుభవించేటువంటి ఆ భాగ్యం నాకు లభిస్తుంది అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో. சூடு மலர் குழலீர் சோடப்பட்ட మలరై ఉడైత్తానమయర్ముడియై ఉడయ్యరానవరుగలే. అలంకరించుకున్నటువంటి పుష్పాలు కలిగిన, కేశపాశాలు కలిగినటువంటి వాళ్ళలారా, తుయరాట్టియేనై మెలియా విశ్లేష దుఃఖితయ్యాన ఎన్నై మెలియుంబడియాగా, ఆయన్ని ఎడబాసి ఉండటం వల్ల దుఃఖం కలిగినటువంటి ఎన్నై నన్ను మెలియుంబడియాగా బాధ పెట్టేటట్లుగా పాడు, పాడపడువదాయ్, పాడబడేటువంటిది. నల్ వేద ఒలి వేదానాం సామవేదోస్మి అని భగవంతుడు చెప్పినట్టుగా సామవేదోస్మి ఎన్ను అంగు అవర్ వర్తిక్కిర సర్వేశ్వరనుక్కు. సామవేదం అని చెప్పబడేటువంటి ఆ సర్వేశ్వరుడు వేంచేసి వర్తిస్తూ ఉండేటువంటి ఆ సర్వేశ్వరుడికి తిరుమేని యాంబడి నన్మయ్యేవడయ్యా. ఈ సామవేదం అంటే ఆ వేదానాం సామవేదోస్మి అని చెప్పాడు. వేదాల్లో సామవేదాన్ని నేనే అని చెప్పాడు కదా. అంచేత అంగు అవర్ వర్తిక్కిరా సర్వేశ్వరునుకు, అక్కడ వర్తిస్తూ వేంచేసి ఉన్నటువంటి సర్వేశ్వరుడికి తిరుమేని యాంబడి నన్మయ్యేవడయ్యా, తిరుమేని అనేటటువంటి ఒక గొప్పతనాన్ని కలిగినటువంటి సామవేద ధ్వని ఆనదు. సామవేద ధ్వని అనేటువంటిది సముద్రత్తినుడయా, వేదవలి పరవై తిరైపోలు, పరవై అంటే సముద్రం అనమాట. సముద్రత్తినుడయా తిరై కిళప్పంబోలే, ఆ అలల ఘోషవలే ముజంగా నిற்க శబ్దిస్తూ ఉండగా, మాడు పరిసరంగళిలే పరిసర ప్రాంతాల యందు ఉయరందు ఓమ పొగై కమజం యాగంగళిలే కిళంబి హోమధూపమానదు అవిర్గంధத்தை பரப்புவதாய்.
యాగంగలిలే కిలంబి, ఆ యాగాల నుండి బయలుదేరి హోమధూపం అనేటువంటిది హవిర్గంధత్తే, హవిస్సుల యొక్క పరిమళాలని పరొప్పువదాయ్ వ్యాపింపచేసి హోమపుగై కమజం శ్రమహరమాన వ్యాపింపచేస్తూ ఉన్నటువంటి తిరువల్లవాజులో తిరువల్లవాజు, అలాంటి శ్రమహరమైనటువంటి తిరువల్లవాజులో నీడు రైహిన్న పిరాన్ నిరంతర వాసం పండుగిర మహోపకారకన్, నిరంతర వాసం చేస్తూ ఉండేటువంటి గొప్ప ఉపకారకుడైనటువంటి సర్వేశ్వరుడు యొక్క కాజల్ నిత్యలం కాండుంగుల్ తిరువడిగళై నిత్యానుభవం పన్న కూడుమో, అలాంటి తిరువడిగళ్ళని నిత్య అనుభవం పొందేటువంటి భాగ్యం నాకు లభిస్తుందా అంటున్నారు పరకాల నాయకి. పరాంకుశ నాయకి, పరకాల నాయకి కాదు. ఎందుకు వచ్చారు ఆవిడ, నన్ను వదిలేస్తున్నారని అడుగుతోందేమో మరి. అది మూన్రాంపాటు, ఎప్పుడు నేను ఆయన యొక్క తిరువళ్ళవాజులో వేయించేసి ఉన్న సర్వేశ్వరు యొక్క తిరువడిగలను సేవించే భాగ్యం నాకు లభిస్తుందా, ఎప్పుడు లభిస్తుంది అని అడుగుతున్నారు పరాంకుశ నాయకి ఈ పాసరంలో. మూన్రాంపాటు రోజుమారై పార్తు நான் அவனை నిత్యానుభవం పండ పెరుం నాల్ ఎన్గిరాల్, చెలికత్తెలను చూస్తూ నేను ఆయనతో కూడి నిత్య అనుభవం పొందగలిగేటువంటి రోజు ఎప్పుడు అని అడుగుతున్నారు. చూడు మలర్ కుజలేరు, ఈడు వ్యాఖ్యానం. చూడు మలర్ కుజలేరు అంటే పుష్పాలను చక్కగా ధరించి ఉన్నటువంటి కేశాలు కలిగిన వాళ్ళలారా, అంటే కొప్పుల్లో చక్కగా పుష్పాలు ధరించిన వాళ్ళలారా అని. ఉంగళై చూడు మలర్ కుజలారాగా నాన్ కాన్బదెన్నో ఎన్ను పెళ్ళాను. పెళ్ళాన్ ఒక నిర్వాహాన్ని చెప్తున్నారు. పెళ్ళాన్ అంటే తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాన్ అనేటువంటి వారు. ఉంగళై చూడు మలర్ కుజలారాగా నాన్ కాన్బదు ఎన్నో, మిమ్మల్ని పుష్పాలు ధరించినటువంటి కేశాలు కలిగిన వాళ్ళుగా ఎప్పుడు సేవిస్తానో కదా అంటున్నట్లుగా అర్థం చెప్తున్నారు. అలావదు ఇవల్ పూవుక్కుయిరాయిక్క అవர்கள் పూచూడిరారుగలిరే ఎందు అభిప్రాయం. ఏమిటట ఇక్కడ పైన చెప్పిన, మిమ్మల్ని పుష్పాలు ధరించిన కేశాలు కలిగిన వాళ్ళుగా ఎప్పుడు చూస్తాను అని అంటున్నారు అంటే ఏమిటట భావం. ఈవిడ ఆళ్వార్ నాయిక ఇవల్ పూవుక్కుయిరాయిక్క, పుష్పాలు ధరించడానికి ఇప్పుడు విశ్లేష వ్యసనంలో ఉన్నారు. ఆయనతో సంశ్లేషి ఉన్న సమయంలో పుష్పాలను చక్కగా అలంకరించుకొని మామూలుగా ఆభరణం అలంకరించుకొని ఉంటుంది ఆళ్వార్ నాయిక. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు, ఆ సర్వేశ యొక్క విశ్లేష వ్యసనంలో ఉన్నారు. అందుకని ఈవిడ పువ్వులు ధరించుకోవడానికి అంగీకారంలో లేరు. ఇరాయిక్క పువ్వుకి వెనకడుగు వేయగా అంటే పువ్వులు ధరించే ఆసక్తిలో లేరు ఇప్పుడు ఎవరు, ఆళ్వార్ నాయిక. అందుకని అవరగల్ పూచూడిరారుగలిరే ఎందు అభిప్రాయం. ఎందుకని నాయిక అయినటువంటి ఈవిడ పుష్పాలను ధరించట్లేదు కనుక అదిగో చెలికత్తెలైనటువంటి వాళ్ళు కూడా ఇదిగో మా ఆళ్వార్ నాయకి ఇలా దుఃఖిస్తూ ఉంటే మాకు మాత్రం ఏం ఆనందం. ఎవరైనా చెప్పుకున్నాం కదా ఇందాక, పుష్పాలను ధరించి చక్కగా అలంకరించుకుంటున్నారంటే వాళ్ళు ఆనందంగా ఉన్నారని కదా అర్థం. కానీ వీళ్ళిప్పుడు ఆళ్వార్ నాయక సర్వేశ్వరక విశ్లేష వ్యసనంలో ఉండి పుష్పాలను ధరించకుండా ఆవిడ ఉంటే వీళ్ళు మాత్రం పుష్పాలను ధరిస్తారా? కాబట్టి అందుకనే అవరగల్ పూచూడిరారుగలిరే, ఆళ్వార్ నాయక ఈ రీతిగా ఉంటే వాళ్ళు పుష్పాలను ధరించరు కదా అని అభిప్రాయం అట. అందుకని తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాన్ గారు ఏం చెప్తున్నారు, ఉంగళై చూడు మలర్ కుజలారాగనాన్ కాన్బదు ఎన్నో, ఎప్పుడు మిమ్మల్ని నేను పుష్పాలు ధరించిన కొప్పులు గలవాళ్ళగా చూస్తాను అని అంటోందట ఆళ్వార్ నాయిక. ఎందుకు వాళ్ళు ఎప్పుడు పుష్పాలు ధరిస్తారు, ఆళ్వార్ నాయిక పుష్పాలు ధరించినప్పుడు. ఆళ్వార్ నాయిక పుష్పాలు ఎప్పుడు ధరిస్తుంది, ఆయనతో సంశ్లేష కలిగినప్పుడు. కాబట్టి అంటే ఈ భావంలో ఏమిటి, ఆయన ఎప్పుడు నాతో వచ్చి కలుస్తాడు అప్పుడు నేనెప్పుడు పుష్పాలు ఆయన నాతో వచ్చి కలుస్తాడు, కలిసినప్పుడు నేను ఆనందంతో పుష్పాలు ధరిస్తాను, నా ఆనందాన్ని చూసి మీరు ఆనందంతో పుష్పాలు ధరిస్తారు. కాబట్టి అలాంటి భాగ్యం మీకు ఎప్పుడు లభిస్తుంది అని అడుగుతున్నట్లుగా చూడు మలర్ కుజలీరు ఉంగళై చూడు మలర్ కుజలారాగనాన్ కాన్బదు ఎన్నో, మిమ్మల్ని చక్కగా
పుష్పాలు ధరించిన కొప్పు కలవాళ్ళుగా ఎప్పుడు చూస్తానో కదా అని అంటూ ఉంటే, దీనికి కింద చూడు మలర్ కుజలీరని పుష్పాలు ధరించిన వాళ్ళలారా అని పాసురంలో పదాన్ని ఆళ్వారు వాడితే, ఇక్కడ వీరేం చెప్తున్నారు వ్యాఖ్యానంలో, ఎప్పుడు అని భవిష్యత్ కాలంలో ఎప్పుడు జరగబోతుంది రాక అన్నట్టుగా చెప్తున్నారు. అర్థం ఏమిటట ఆ రీతిగా చెప్పడంలో భావం అంటే, చూడు మలర్ కొడలీరని పుష్పాలు ధరించిన కేశాలు కలిగిన వాళ్ళలారా అని ఆళ్వార్ నాయిక పాడుతోంది. కానీ దానికి వీరు అర్థాన్ని ఎలా చెప్పారు? ధరించిన వాళ్ళలారా అనట్లేదు, ఎప్పుడు మీరు ధరించిన వాళ్ళగా అవుతారు మీరు అని ప్రశ్న వేస్తున్నట్లుగా ఆళ్వార్ నాయిక అది ఇంకా జరగలేదు, అలాంటి స్థితి ఎప్పుడు కలుగుతుంది అన్నట్లుగా అడుగుతున్నారు కదా. అలా చెప్పచ్చా? ఎందుకు? చూడు మలర్ కుజలారానమై వర్తమాన శబ్దమిరుక్క, వర్తమాన కాలంలో మీరు పుష్పాలను ధరించినటువంటి కొప్పులు కలవారా అని వర్తమాన కాలంలో శబ్దం చెబితే ఆళ్వార్ నాయిక భవిష్యత్తాల నిర్వహిప్పాన్ ఎన్నెన్నా, భవిష్యత్తుగా ఎందుకండి అర్థం సాయిస్తున్నారు ఇక్కడ వ్యాఖ్యానంలో? వర్తమానంలో చెప్పినటువంటి సన్నివేశం అది. అంటే మీరు చక్కగా పువ్వులు ధరించి ఉన్న వాళ్ళలారా అని సంబోధన కాబట్టి వర్తమాన కాలం. మిమ్మల్ని పువ్వులు ధరించిన వాళ్ళుగా ఎప్పుడు నేను సేవిస్తానో అని చెప్తే ఏమిటి? ఎప్పుడు సేవిస్తాను అంటే భవిష్యత్తులో ఎప్పుడు జరుగుతుందో అనే అర్థాన్ని చెప్తున్నారు కదా వ్యాఖ్యానకారులు. అలా చెప్పడానికి కారణం ఏమిటట? ఈవిడ పువ్వులకి ఇరాయిక్క భయపడి, అంటే పువ్వులకు భయపడటం ఏమిటి? సంశ్లేష దశలో ఏవైతే ఆనందాన్ని ఇస్తాయో విశ్లేష దశలో అవే దుఃఖాన్ని ఇచ్చేవిగా ఉంటాయి కనుక, అంచేత పువ్వులకి ఆయనతో విశ్లేష వ్యసనంలో ఉన్నది కదా ఇప్పుడు ఆళ్వార్ నాయిక. అంచేత పువ్వుకు ఇరాయిక్క పువ్వులకి భయపడి ఆ పువ్వులను ధరించడానికి ఆసక్తి లేకుండా ఉండగా, అవరగల్ పూచుడీర్ ఆరుగలిరేన్నో వాళ్ళు పుష్పాలను ధరించరు కదా అనేటువంటి అభిప్రాయంతో వీరు ఆళ్వార్ ఈ విధంగా వ్యాఖ్యానాలు చెప్తున్నారని ఒక భావన. అంగనన్నికే అదే, అంతేకాకుండా అవంతాన్ వందు ఎవళ పక్కల భావబంధం ఒరైక్క కొండాడువదు ఎవరుగలయ్యాగయ్యాలే. ఎందుకు వీళ్ళని పువ్వులు ధరించకుండా వీళ్ళు ఎందుకుంటారు అనేటువంటి భావన ఏమిటట? ఆయన వస్తాడు, అవంతాన్ వందు ఆయన వచ్చి ఎవరి దగ్గరికి? ఆళ్వార్ నాయక దగ్గరికి. ఇవాళ పక్క భావబంధం ఒరైక్క వీళ్ళతో ఉన్నటువంటి ఆ భావబంధాన్ని ఆయన చెప్తూ ఉంటే ఎప్పుడు కొనియాడుతూ ఉంటాడట ఈవిడని. ఎందుకు? కొండాడువదు ఎవరుగలయ్యాగయ్యాలే. ఆ భావబంధం ఒరైక్క ఆళ్వార్ నాయకితోటి తమకు సంబంధం కలగటానికి కారకులైనటువంటి వాళ్ళు ఈ చెలికత్తెలే కదా. ఆళ్వార్ నాయకిని నన్ను కలిపినటువంటి వాళ్ళు వీళ్ళే కదా. ఆ తోటల్లో కలిపింది ఈవిడ యొక్క సందేశాన్ని నాకు తెచ్చేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు వీళ్ళే కదా అని ఎప్పుడూ కొనియాడుతూ ఉంటారట ఆయన. అందువల్ల ఎవరు పక్కల్ భావబంధం ఒరైక్క కొండాడువదు ఎవరుగలయ్యాగయ్యాలే. అంచేత ఆ భావబంధం తెలిసేలాగా ఈయన వాళ్ళని కొనియాడేటువంటి వాడు కావటం చేత ఈవేళ అలాంటివన్నీ ఏమి లేవు. అంచేత వాళ్ళు కూడా పువ్వులు ధరించి ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకు పువ్వులు ధరించట్లేదు? ఆయన వస్తే అప్పుడు వీళ్ళని కొనియాడతాడు. ఆయన రాగానే ఈవిడికి ఆనందం, ఈవిడ ధరిస్తుంది. ఆ ఆనందం ఆళ్వార్ నాయకి చక్కగా ఆనందంగా ఉందని వీళ్ళు పువ్వులు ధరిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన విశ్లేష వ్యసనంలో ఉన్నది కనుక ఆయన రాను లేదు, ఈవిడ పువ్వులు ధరించను లేదు, ఆవిడ దుఃఖాన్ని చూసి వీళ్ళు పువ్వులు ధరించను లేదు. ఇది ఒక కారణం. అంతేకాదు ఇంకొక భావం చెప్పుకోవచ్చట. ఏమిటది? పెరియ తిరునాల్ సేవిత్తార్ இரட்டைகள் அழுக்கானாலும் மடிக்கொலையாமை வைக்குமா போலே எவர்களும் அவன் கொடுத்த மாலையில் செவ்வி அழிந்ததே ஆகிலும் మారాదే వైత్తు కొండు ఇరుప్పరుగలిరే. వీళ్ళు ఎలాంటి వాళ్ళట? ఆయన వస్తాడు ఆళ్వార్ నాయకి దగ్గరికి. వచ్చినప్పుడు వీళ్ళని కొనియాడుతూ ఉంటాడు కదా, అప్పుడు వీళ్ళందరికీ కూడా శేషమాలని ఇస్తాడట. అవి శేషమాలు ఎలా ఉంటాయండి? శేషమాల అంటే ఇప్పుడు మనం ఏదన్నా పెద్దల దగ్గరికి, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా జీరస్వామి వారి దగ్గరికి వారి తిరునక్షత్ర ఉత్సవం. తిరునక్షత్ర ఉత్సవంలో ఆళ్వార్ తిరునగర్ నుంచి ఆళ్వార్ల యొక్క శేషమాల ఇది అని చెప్తారు మనకి. అలానే శ్రీరంగం పెరియ పెరుమాళ దగ్గర నుంచి శేషమాల అని చెప్తారు.
అలానే ఇంకొక దివ్య దేశం అలానే ముక్తినాథు నుంచి శేషమాల అన్నారనుకోండి. అప్పుడు ఎలా ఉంటాయి ఆ శేషమాలలు? ఎక్కడో ముక్తినాథు నుంచి ప్రయాణం చేసి రావాలంటే చాలా సమయం పడుతుంది కదా. ఆ మాల వీళ్ళ చేతిలోకి వచ్చినప్పుడు చక్కని కాంతితోటే ఉండొచ్చు. కానీ వాళ్ళు అలా 1 రోజో 2 రోజులు ప్రయాణం చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఆ మాల సమర్పించే సమయంలో ఆ మాలలో ఒక్కొక్కసారి ఒక పుష్పం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉత్త నారైనా సరే అది వాళ్ళకి శేషమాల అనే భావంతో, వాళ్ళు ఆదరంతో, ఇదిగో ఇది పెరియ పెరుమాళ యొక్క శేషమాలండి. ఇప్పుడు మనం శ్రీరంగంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటే చూస్తాం, పెరియ పెరుమాళతోటి పెరియ పెరుమాళ చేసేటువంటి మర్యాదలు. ఎప్పుడు నిన్న అధ్యయనోత్సవాలు అయ్యాయి, రాపత్తు ఉత్సవాలు, పరమపద ద్వారం నుండి వేయించేస్తాడు పెరియ పెరుమాళ్ళు. అందరు ఉభయదాతలందరికీ కూడా సన్మానం చేస్తాడు, మర్యాద చేస్తాడు, ఒక మాల సమర్పిస్తాడు. ఆ మాలలో ఏమైనా ఒక పుష్పమైనా ఉంటుందా? ఒట్టి తాడు నార మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇది పెరియ పెరుమాళ యొక్క శేషమాల అని ఆదరంతో వాళ్ళు దాన్ని ధరిస్తారు కదా ఆ కాసేపైనా. అదే రీతిగా ఇక్కడ కూడా సర్వేశ్వరుడు వేయించేశాడు ఆళ్వార్ నాయకి దగ్గరికి. వేయించేసిన సమయంలో ఇప్పుడంటే ఎడబాసి ఉన్నాడు అంటే పూర్వం ఎప్పుడు ఆళ్వార్ నాయకి దగ్గరికి రాలేదని అర్థం కాదండి. పూర్వం వచ్చాడు, కొంతకాలం ఆనందంగా గడిపారు, ఆ తర్వాత ఎడబాసి వెళ్ళిపోయాడు, మళ్ళా తిరిగి రాలేదని ఆళ్వార్ నాయకి యొక్క విశ్లేష వ్యసనం. ఆ పూర్వం వచ్చినప్పుడు ఆళ్వార్ నాయకి యొక్క చిలికత్తెలు కదా అని వీళ్ళందరికీ కూడా ఆదరంతో తన యొక్క శేషమాలను ఇచ్చాట ఆయన. ఇస్తే ఇవరుగళం అవన్ కొడుத்த మాలయిల్ చెవ్వి అజిందదే ఆగిలం. ఎప్పుడో ఇచ్చాడు పూర్వం వచ్చి కలిసినప్పుడు. ఆ మాల అప్పటికప్పుడైతే పరిమళం కాదు, చక్కగా పచ్చగా ఉంటుంది. కానీ ఎప్పుడో ఇచ్చినటువంటి మాల కదా, అది రోజులు గడవగా అది వాడిపోతుంది కదా, పుష్పాలన్నీ రాలిపోతాయి కదా, రాలిపోయిన తర్వాత వచ్చి నారు లాంటిదే కదా మిగులుతుంది. కానీ వాళ్ళట అవన్ కొడుத்த మాలయి ఇది చెవ్వి అజిందదే ఆగిలం. ఆయన ఇచ్చినటువంటి మాలలో ఆ కాంతి తగ్గిపోయినప్పటికీ కూడా మారాదే వైత్తుకొండు ఇరుప్పరు గడిరే, అదిగో విడిచిపెట్టకుండా ఆ మాలనే ధరిస్తూ ఉంటారట. అది చూడగానే వీళ్ళకి ఏం గుర్తొస్తూ ఉంటుంది? ఆళ్వార్ నాయకి ఈ పుష్పాలు చూడ, పూర్వం నా దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళందరికీ శేషమాలలు ఇచ్చాడు కాబట్టి ఇలా వీళ్ళు ఈ మాలను ధరించడం కాదు, ఆయన మళ్ళా ఇచ్చినటువంటి మాలను ఎప్పుడు ధరిస్తారో కదా అనే భావనతోటి ఈవిడికి దుఃఖం. అంతేకాదు ఏమిటట, ఎలా ధరిస్తారు వీళ్ళు అంటే మనకి పైన ఒక ఐతిహ్యాన్ని చెబుతున్నారు. ఎందుకు వాడిపోయిన మాలనే వాళ్ళు ఎందుకు ఉంచుకుంటారండి? ఒట్టి నారు మాత్రమే ఉంటే ఆ మాలను ఎందుకు వీళ్ళు ధరిస్తారండి అంటే అది పెరుమాళ యొక్క శేషమాల, పెరుమాళ యొక్క తిరుమేని స్పర్శ కలిగినటువంటి మాల, పెరుమాళ యొక్క తిరుమేని పరిమళాలని పొదిగి ఉంచుకున్నటువంటి మాల కనుక ఆ మాలని వాళ్ళు వాడిపోయినా ధరిస్తారు. ఎలానట, శ్రీరంగంలో పెరియ తిరునాళ్ళు ఉత్సవం అంటే అధ్యయనోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయండి? 21 రోజులు జరుగుతాయి. 21 రోజులు జరిగితే మనమంటే ఎప్పుడో ఒకసారి వెళ్తాం, కానీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ రోజు ఆ ఉత్సవానికి వెళ్తారు కదా. ఆ ఉత్సవానికి వెళ్ళటంతో ఎలాగా పొద్దుటే బయలుదేరతారు. తెల్లవారుజామున పగలపత్తు ఉత్సవం అంటే ఆయన 4:30కే పొరపాటుకు బయలుదేరతాడు. ఆ పొరపాటు సేవించాలి, ఆ తర్వాత గోష్ఠులు సేవించాలి, ఆ తర్వాత అర్జున మండపంలో జరిగేటువంటి అహేర్ గానం వినాలి, మళ్ళా తిరిగి వస్తారు. సాయంత్రం అయ్యేసరికి మళ్ళా ఇంకెక్కడో ఎంబెరుమానార్ సన్నిధిలో గోష్ఠో, మడవాళ్ళ మామూలు సన్నిధిలో గోష్ఠో, ఇలా రోజంతా గడిచిపోతుంది, రాత్రి అయిపోతుంది. వాళ్ళు ఆ ఉత్సవానికి వెళ్ళేటప్పుడు ఒక మంచి వస్త్రాన్ని, నూతన వస్త్రాన్ని కట్టుకొని వెళ్తారు కదా. అది ఆ రోజు రాత్రి కట్టుకున్నాం అనుకోండి, తెల్లవారి ఉతుక్కోవాలి కదా. కానీ వీళ్ళకి ఈ ఉత్సవాల హడావిడిలో ఆయన పొరపాటు ఆ పడికట్టు సేవ అంటారు కదా, మెట్ల మీద నుంచి దిగే సేవ, పడికట్టు సేవ సేవించాలి, అదిగో అరయిరగానం సేవించాలి, పొరపాటుగా వస్తుంటే ఆ నడకల సౌందర్యం సేవించాలి, అదిగో ఎంబెరుమానార్ సన్నిధిలో గోష్ఠి సేవించాలి, మణవాళ మామూల సన్నిధిలో పాసురాలు వినిపిస్తారంటే అవన్నీ వినాలి. ఈ హడావిడిలో పడి వీళ్ళకి తమ ఒంటి మీద కట్టుకున్నటువంటి ఆ వస్త్రం కూడా ఉతుక్కోవడానికి సమయం ఉండదట. ఏం చేస్తారు? అలా 1 రోజు 2 రోజులు 3 రోజులు అలా 21 రోజు కూడా ఒక్కరోజు కూడా వాళ్ళకి వస్త్రం ఉతుక్కోవడానికి అవకాశం ఉండదట. ఆ పెద్ద పెరియ తిరునాళ్ళు కదా, అది 21 రోజులు అయిపోయాయి. 22వ రోజు అన్ని అక్కడ ఒక చోట పెట్టుకున్నారు కదా వాళ్ళు, ఆ వస్త్రాలన్నీ ఈవేళ ఉతుక్కోవాలి కదా. 20 రోజుల నుంచి ఉతుక్కోపోయిన ఉత్సవం అయిపోయిన తర్వాత ఇవన్నీ ఉతకాలి కదా, అన్ని ఒకసారిగా ఎదురుగా పెట్టుకొని చూసుకుంటారట.
అమ్మో ఎన్ని వస్త్రాలు ఉన్నాయి, ఎన్ని చీరలు ఉన్నాయి, ఇవి చూస్తే ఎలా ఉన్నాయంటే ఇవన్నీ ఉతికితే కావేరీలో తీర్థం కూడా సరిపోయేట్లేవే అనిపిస్తుందట మొదట. కానీ ఆ వెంటనే వీళ్ళకి ఏం భావన కలుగుతుందట, ఏమిటి వస్త్రాలకు ఉన్నటువంటి విశేషం, ఇదిగో ఇది తిరునెడుందాండగం పాసురాలు విన్నవించిన రోజు కట్టుకున్నటువంటి వస్త్రం కాబట్టి ఈ వస్త్రం మీద తిరునెడుందాండగ పరిమళాలు ఉంటాయి కదా, ఇది ఉతికితే ఆ పరిమళాలు కోల్పోతాం కదా. ఇదిగో ఈ వస్త్రం ఏంటనుకున్నారు, తిరుప్పల్లాండుని పెరుమాళకి అరయళ్ళు విన్నవిస్తూ ఉన్నటువంటి రోజు కట్టుకున్నటువంటి ధరించినటువంటి వస్త్రం కాబట్టి ఈ వస్త్రం తిరుప్పల్లాంటి పరిమళాలు కలిగినటువంటిది. ఇదిగో ఈ వస్త్రం చూసారా, అమృత మదనం జరిగిన రోజు కట్టుకున్నటువంటి వస్త్రం, ఈ వస్త్రం నుండి అమృత మదన పరిమళాలు ఉంటాయి. ఇదిగో ఈ వస్త్రం చూసారా, వామనావతార ఘట్టం అభినయం చేశారే, అభినయాన్ని చూపిస్తారే అరయళ్ళు, ఆవేళ కట్టుకున్నటువంటి వస్త్రం కాబట్టి ఈ వస్త్రం ఆ పరిమళాలు ఉంటాయి కదా. కాబట్టి ఇందులో ఏ వస్త్రాన్ని ఉతికే పని లేదు. ఈ వస్త్రాలు చూస్తే రాపత్తు మొదటి పది, రెండవ పది, మూడవ పది, ఇది చూస్తే ఇదిగో క్రైస్తవుల సేవ రోజు కట్టుకున్నటువంటి వస్త్రం కాబట్టి ఇందులో ఏ వస్త్రాన్ని ఉతకడానికి అవకాశమే లేదు. ఉతికామంటే ఈ పరిమళాలన్నీ కోల్పోతాం కదా అని ఆ వస్త్రాలన్నిటినీ ఉతకకుండా వాళ్ళు అలాగే మడిచి లోపల దాచుకుంటారట. ఎందుకు, ఉతికితే కనుక ఆ పరిమళాలని కోల్పోతాము, ఆ ప్రబంధాల యొక్క వాసనలు కోల్పోతాము అనే భయంతో. అలానే ఇక్కడ వీళ్ళు కూడా వాడిపోయిన మాలలే అయినప్పటికీ కూడా ఆయన స్వయంగా అనుగ్రహించినటువంటి మాలలు కనుక, ఆయన శేషమాలలు కనుక వీళ్ళు ధరించి ఉంటారు అని ఇది ఒక అర్థం చెప్పుకుంటూ, అది ఇవాళ కుస్మారకమైన లియానిన్నదు వాళ్ళలా వాడిపోయినటువంటి ఆ మాలలు ధరిస్తే ఇదిగో ఆయన్ని గుర్తు చేసి, ఇదిగో ఇది సర్వేశ్వరుడు వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి కలిసినప్పుడు చెలికిచ్చినటువంటి మాలలు కదా అనేటువంటి విషయం గుర్తుకు రాగా అప్పుడు బాధ పెడుతూ ఉంటుందట. ఆ బాధతోటి చెప్పేటువంటి మాట సూడు మలర్ కొజలీరు అని తెన్నలుక్కు పెజైక్కిలం ఇవరగడుடைய దర్శనత్తుక్కు పెజై పోగిరదిల్లే. ముందు పాసనలో దక్షిణపు గాలి ఆ పరిమళాలన్నీ మోసుకుంటూ వచ్చి బాధ పెట్టింది కదా ఆళ్వార్ నాయకుని. ఇప్పుడు ఆ దక్షిణపు గాలి అయినా ఒకవేళ నన్ను బాధించకుండా విడిచిపెడుతుందేమో కానీ ఆ బాధ నుండి అది ఒక యముడు, ఆ యముడి నుండి అయినా మనం తప్పించుకోవచ్చు. కానీ ఇక్కడ ఎలా ఉంది, మారాదేవైత్తుక్కు తెన్నలుక్కు పెజ ఎవరు గరుడయ దర్శనత్తుక్కు, వీళ్ళు ఇలా ఆయన ఇచ్చినటువంటి శేషమాలని ఆ శిరోజాల్లో ధరించి వస్తే ఎవరుగలుడయ దర్శనత్తుక్కు పెజై కప్పో ఇరదెల్లై, వీళ్ళ యొక్క దర్శనం అనేటువంటిది మాత్రం నన్ను ఇంకా జీవించడానికి అవకాశం ఇవ్వట్లేదు. అంటే దక్షిణపు గాలి అనేటువంటి యముడు ఒకటి, వీళ్ళ యొక్క దర్శనం ఇలా పుష్పాలను ధరించి ఆ కొప్పులతోటి కనబడ్డారు కదా, ఆ దర్శనం అనేటువంటి ఒక యముడు. మొదటి యముడు విడిచిపెడితే విడిచిపెట్టచ్చు, ఆ యముడి నుండి అయినా తప్పించుకోవచ్చు, కానీ ఈ యముడి నుండి తప్పించుకునే అవకాశమే కనపడట్లేదే అని కాలు ఒరు కయ్యం మైరు ఒరు కయ్యుమాగ పిడిత్తు నలిగిరదు కాణం. కాలు ఒరు కయ్యం, కాలంటే గాలి, మన కాళ్ళని కాదు, కాళ్ళంటే గాలి తమిళంలో. ఆ గాలి దక్షిణపు గాలి ఒకవైపు, మైరు ఒరు కయ్యుమాగా ఇదిగో పుష్పాలు ధరించారు కదా వీళ్ళ యొక్క శిరోజ ఉయ్యరం కుజల్ ముడి, వీళ్ళ యొక్క కొప్పులు ఒకవైపు ఉండి రెండు యముళ్ళు ఇదొక వైపు అదొక వైపు, మా కయ్యుమా కప్పిడిత్తు నలుగిరదు కాణం, ఇలా రెండు వైపులా ఉండి నన్ను బాధిస్తూ ఉన్నాయి. వీళ్ళు కొప్పుల్లో ధరించి రెండు బాధలు ఇప్పుడు ఆళ్వార్ నాయకికి ఏమిటవి, ఆ దక్షిణపు గాలి ఒకవైపు, ఇదిగో వీళ్ళ ఒక మయూరు ముడి ఒకవైపు ఇలా బాధిస్తూ ఉన్నాయి. అవంతాను వందాలు ఎవలకు మున్నే విరుంబువదు ఎవరి సంబంధముడ ఎవరుగలయ్యరే. కానీ వీళ్ళని విడిచిపెట్టడానికి వీల్లేదే, ఏం చేత అవంతాను వందాలు ఆయన వచ్చినప్పటికీ ఎవరికి మున్నే విరుంబవదు, ఈవిడ కంటే ముందు ఆయన కోరుకునేది ఎవరి సంబంధం కూడా ఎవరుగలయ్యరే. వీరి యొక్క ఈ ఆళ్వార్ నాయకితో సంబంధం ఉన్న వారిని ముందుగా చూస్తాట. ఆళ్వార్ నాయకి దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఆయన ముందుగా ఎవలుక్కు మున్నే విరుంబవదు, ఈవిడ కంటే ముందు ఆయన ఎవరిని కోరుకుంటాడు, ఈవిడతో సంబంధం ఉన్న వారిని కోరుకుంటాడు. అంచేత ఆ బాధ ఎదురుగా వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, ఒకళ్ళేమో పుష్పాలు ధరించిన కొప్పులు కలిగిన వాళ్ళు, ఆ బాధ ఈయనకి ఈ ఆళ్వార్ నాయకికి
ఆయన్నే స్మరింపచేస్తూ గుర్తుకు తీసుకొస్తూ బాధగా ఉన్నది, అదొకటి. రెండో విషయం ఏమిటయ్యా అంటే కిందటి పాసనలో చెప్పినట్లుగా ఆ దక్షిణపు గాలి. ఈ రెండు వైపులు బాధ పెడుతూ ఉన్నాయి. ఎలా అవంతాను వందాలు ఎవరికి మున్నే విరుంబువదు, ఆయన వచ్చినా ముందుగా కోరుకున్నది వీళ్ళనే అని ఎవరి సంబంధముడెవరు గలయిరే అనే దానికి ఒక ఐతిహ్యాన్ని చెప్తున్నారు ఇక్కడ. తత్ర కాషాయన, ఎక్కడ రామాయణంలో ఉన్న ఐతిహ్యాన్ని చెప్తున్నారు. ఎక్కడట కింద శ్లోకం ఇస్తున్నారు చూడండి. తత్ర ఇత్యాది మును 4వ లైన్లో జీరదుంబదంలో తత్ర కాషాయనో వృద్ధ నేత్రపాణీన్ స్వలంకృతాన్ దదర్శ విస్థితాన్ త్యద్యక్షాన్ సుసమాహితాన్ ఇది అయోధ్యాకాండే. இந்த ஸ்லோகத்தில் ஸ்வலங்கிருதாத் என்னு பதம் இங்கே வேண்டுவது, இப்படி இருக்கிறது ఎదుక్కెన్నా. అదిగో కింద ఏం చెప్పారు మనకిది, మేలొరు తెన్నలు కుయిత్యాచారు కాలెన్నదు కీజిల్ పాటిల్ సొన్న తెన్నలై. కింద పాత్రలో చెప్పినటువంటి దక్షిణపు గాలి, ఇప్పుడు వీళ్ళు చేసుకున్నటువంటి అలంకారాలు, ఈ రెండు కదా ఆయన గుర్తుకు తెచ్చుకునేట్టుగా ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ ఆయన మొదటగా వచ్చిన చూసేది వీళ్ళనే కావటం చేత దాన్ని కూడా చెప్తున్నారు అంటూ ఇక్కడ రామాయణంలో ఒక ఐతిహ్యాన్ని చెప్తున్నారు. తత్రకాశాయన தந்தாமை பேணுபவர்கள் அல்லாமையாலே அழுக்குச்செட்டையும் தாங்களுமாய் இரே இருப்பது. ఏది సన్నివేశం, ఆ రామాయణం అయోధ్యాకాండలోనూ అయోధ్యాకాండలోనే. ఒక్క నిమిషం. అయోధ్యాకాండలో దశరథ చక్రవర్తి యొక్క అంతఃపురాన్ని గురించి చెబుతున్నారు, అంతఃపురంలో జరిగే సన్నివేశాన్ని గురించి. దశరథ చక్రవర్తి యొక్క అంతఃపురాన్ని కాపలా కాస్తూ ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారట, కాషాయ వస్త్రాలను ధరించి ఉన్నారట. అదే చెప్తున్నారు. ఆ ద్వారాన్ని కాపలా కాసే వాళ్ళతోటి రామచంద్రుడికి ఉన్నటువంటి సంబంధం, రామచంద్రుడితోటి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాన్ని చెబుతూ ఉన్నారు. ఏమిటి, తత్ర కాషాయన, తత్ర అక్కడ కాషాయన కాషాయ వస్త్రాలు ధరించినటువంటి వాళ్ళు. ఏమిటండి, దశరథ చక్రవర్తి యొక్క అంతఃపురానికి సన్యాసులని కాపలాగా ఉంచుతారా అంటే కాదండి. సన్యాసులుగా ఉన్నటువంటి వాళ్ళు, కాషాయ వస్త్రాలు ధరించినటువంటి వాళ్ళు ద్వారపాలకులు కాదు వాళ్ళు. కానీ వాళ్ళ వస్త్రాలు మరి సన్యాసులు కాకపోతే వాళ్ళు కాషాయ వస్త్రాలను ఎందుకు ధరించారండి? కాదండి, వాళ్ళు కాషాయ వస్త్రాలు ధరించలా, కానీ కాషాయ వర్ణంగా మారిపోయాయి వాళ్ళ వస్త్రాలు. ఎంచేత தந்தாமை பேணுபவர்கள் అల్లామయ్యాలే అழுக்குச்சட்டையும் தாங்களுமாயிருப்பது. ఏమిటట, వాళ్ళు దశరథ చక్రవర్తి యొక్క అంతఃపురాన్ని కాపలా కాసేవాళ్ళు. వాళ్ళు రోజు సరయు నదికి వెళ్తారట. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు చక్కగా ఒంటి మీద ఉన్నటువంటి బట్టను ఏ సబ్బుతోటో ఉతుక్కొని చక్కగా తెల్లబరుచుకొని చక్కగా తీర్థమాడి రావాలి కదా. అలాంటివి ఏమీ చెయ్యరట వాళ్ళు. ప్రతిరోజు వెళ్ళటం, సరయు నదిలో తీర్థమాడటం, ఆ వస్త్రాన్ని ఇలా ఒకసారి ముంచి లేపటం, ఆ దండం మీద పడేయటం. అలా తెల్లటి వస్త్రం వల్ల నీరు కావి పట్టి 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 అది కాషాయ వస్త్రంగా మారిందట. ఎందుకనండి అంటే వాళ్ళ మీద, వాళ్ళ అలంకారాల మీద వాళ్ళకి శ్రద్ధే లేదు. మరి ఏ అలంకారాల మీద శ్రద్ధ అండి చెప్పబోతున్నారు అదే విషయాన్ని. తందామై పేణుమవరగల్ అల్లామయ్యాలే, వాళ్ళు తమని తాము చూసుకునేటువంటి వాళ్ళు కాదు, తమ అలంకారాల విషయంలో శ్రద్ధ లేని వాళ్ళు కావటం చేత అజుక్కు చట్టయ్యం, మురికి పట్టినటువంటి చట్టయ్యం ఆ డ్రెస్సుని తాంగలు మాయిరే ఇరుప్పదు, వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సులు మురికి పట్టి కాషాయ వర్ణంలో కనపడుతూ ఉన్నాయండి. కానీ అందుకనే వాల్మీకి మహర్షి తత్ర కాషాయన, ఆ వస్త్రాలను చూసి మురికి పట్టినవి అని చెప్పట్లేదు, కాషాయ వస్త్రాన్ని ధరించిన వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే అది వాళ్ళ విషయంలో వాళ్ళు శ్రద్ధ లేకపోవటం వల్ల వచ్చినవి అయినప్పటికీ అవి దశరథ చక్రవర్తి యొక్క అంతఃపురాన్ని కాపలా కాయటంలో ఉన్న శ్రద్ధతోటి వాళ్ళని వాళ్ళు శ్రద్ధగా చూసుకోవటం లేదు అనే భావనతోటి అదిగో కాషాయ వస్త్రాలను ధరించిన వాళ్ళు అని చెప్తున్నారు వాల్మీకి మహర్షి. వృద్ధాన్, కాషాయ వస్త్రాలు ధరించారట. వాళ్ళు ఎలా ఉన్నారు? వృద్ధాన్, వృద్ధులట వాళ్ళు. ఎంత వయసు? 95 వయస్సుకు మేలాయ్ వీతరాగరా ఇరుప్పారయ్యిరే అంతఃపురంగడుకు వైపదు. అదిగో 95 ఏళ్ళు వచ్చినటువంటి
95 ఏళ్ల వయస్సుకు దాటినటువంటి వాళ్ళనే కాపలాగా ఉంచుకుంటారట అంతఃపురాలకి. అంతేకాదు మేలాయ్ వీతరాగర ఇరుప్పారయ్యరే, అదిగో తమ విషయంలో తమ ఏ శ్రద్ధ లేకుండా అన్ని మమకారాలు తీరాయని, ఇంకా నాకేది కోరిక లేదు అనేటువంటి వాళ్ళని మాత్రమే అంతఃపురాలకు ఉంచుకుంటారు. వాళ్ళు ఎలా ఉన్నారు? వేత్రపాణేన పెరుమాళ్ విల్ పిడిత్తా పోలే అవరగన్ పిరంబు పిడిత్తపడి. రామచంద్రుడు ఎలాగైతే ఎప్పుడు తన చేతిలో ధనుస్సు ధరించి ఉంటాడో అలానే వీళ్ళు కూడా వేత్రపాణి చేతిలో ఒక బెత్తం పట్టుకొని ఉంటారట. విల్ పిడిత్తు రక్షకరాయిరుప్పారుం పిరంబు పిడిత్త రక్షకరాయిరుప్పారుం కాణుం. విల్ పిడిత్తు రక్షకరాయిరుప్పారుం, అది విల్ చేతిలో పట్టుకొని మనందరినీ రక్షిస్తానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ స్వామిని వీళ్ళేం చేస్తారు? పిరంబు పిడిత్తు రక్షకరాయిరుప్పారుం కాణుం, చేతిలో బెత్తం పట్టుకొని ఆ స్వామిని రక్షిస్తూ ఉంటారట. రామచంద్రుడేమో చేతిలో ఎప్పుడు విల్లు పట్టుకొని నేను మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నానరా అని ఆయన నిలబడితే, ఆ విల్లు పట్టుకున్నటువంటి స్వామిని రక్షించడానికి వీళ్ళు చేతిలో బెత్తం పట్టుకొని నిలబడి ఉంటారట ఈ వృద్ధులు. అలా స్వలంకృతాన్ స్వయపేణాల పరివర్తంగళేవడయ్యరాయ్ వృద్ధరురాయ్ వృద్ధరుమా ఇరుందారుగరాగిల్ ఎవరుగడుక్కు అలంకారమావది ఎన్నెన్నిల్. ఏమండి అంటే ఇప్పుడు ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు వాడిపోయినటువంటి మాలల్ని, పెరుమాళ యొక్క శేషమాలలు కదా అని వాడిపోయినవి అలంకరించుకుంటారు కదా. వాడిపోయినప్పటికీ అది పెరుమాళ యొక్క స్పర్శ కలిగినవి కనుక అవి చాలా భోగ్యభూతమే అని వాళ్ళు ధరిస్తారు. అలానే ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు? మాసిపోయినటువంటి వస్త్రాలు, కాషాయ వర్ణంలో తెల్ల వస్త్రం కాషాయ వర్ణం అయిపోయింది నీరు కావి పట్టి, అలాంటి వస్త్రము చేతిలో ఒక బెత్తం అలా కలిగినటువంటి వీళ్ళు ఎలా పేనాద పరివర్త స్వలంకృతాను, వీళ్ళు అలంకారం చేసుకొని ఉన్నారు. అదేమిటండి, తమ ఒంటి మీద వస్త్రాన్ని శుభ్రం చేసుకునేటువంటి వాళ్ళు వీళ్ళు అలంకారం చేసుకోవడం ఏమిటండి? వీళ్ళకు కూడా కొన్ని అలంకారాలు ఉన్నాయండి. ఏమిటో తెలుసా అవి? పేనాద పరివర్తంగళైవడయ్యరాయ్. పేనాద, వాళ్ళ వస్త్ర విషయంలో వాళ్ళకే శ్రద్ధ లేదు. అలాంటి వస్త్రం ధరించిన వాళ్ళు వృద్ధరమా ఇరుందారుగళాగిల్ వృద్ధులు చెప్పారు కదా, వేతరాగులైనటువంటి వాళ్ళని. వేతరాగులు అంటే ఏమిటి? ఏ అలంకారాల మీద మనసు ఉండదు కదా వీళ్ళకి, కానీ వీళ్ళు ఒక అలంకారాన్ని చేసుకుంటారట. ఏమిటా అలంకారం అంటే ఎవరగడుక్కు అలంకారమావది ఎన్నెన్నెల్. ఏమండి తమ వస్త్రం మీదే తమకు శ్రద్ధ లేదు, లేదా పైగా వేతరాగులు వయో వృద్ధులు, వీళ్ళకే ఉంటాయండి అలంకారాలు అంటే? ఉంటాయట. పెరుమాళ్ చక్రవర్తి తిరుమాళిగలే పోయ్ తిరుమంజనం పన్ని అముదు செய்து மீண்டு திவ்ய அந்தப்புறத்திலே சுந்தருடும்போது சக்கரவர்த்தியோ பாரிபஷையராகையாலும் தங்கள் பரிவாலுமாக இவரை மடியிலே வைத்து அணைத்து உச்சியை மோந்து விடுவார்கள். அத்தாலே குங்கும குழம்பும் కోయిల్ శాందుమాయిరుప్పరుగల్. అదిగో ఏమిటట, రామచంద్రుడు దశరథ చక్రవర్తి అంతఃపురానికి వేయించేస్తాడు. వేయించేసిన తర్వాత అక్కడ తీర్థం ఆడతాడు. ఆ తర్వాత అముదు చేయదు ఆరగింపు చేస్తాడు, అక్కడ ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. తిరిగి దివ్య అంతఃపురత్తిలేజుందరుడుంబోదు తిరిగి తమ అంతఃపురానికి బయలుదేరతాడు. ఆ బయలుదేరి వెళ్లే సమయంలో వీళ్ళు ఏం చేస్తారు? ఈ ద్వారపాలకులు చక్రవర్తి యోపాధి పజయ్య రాఘయ్యాలు, వీళ్ళు కూడా చక్రవర్తి వల్ల వీళ్ళు కూడా ప్రాచీనది ఎంతకాలం నుండో ఈ దశరథ చక్రవర్తి యొక్క అంతఃపురాన్ని కాపలా కాస్తూ ఉండేటువంటి వాళ్ళు కదా. అంచేత తంగల్ పరివాలు మాగా, అసలు వీళ్ళకు కూడా రామచంద్రుడు అంటే ఎంతో ప్రీతి. ఆ ప్రీతితోటి వీళ్ళు ఏం చేస్తారు? ఎవరై మడిలే వైత్తు రామచంద్రుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. ఆనైత్తు ఆలింగనం చేసుకుంటారు. ఉచ్చి అయి మోందు విడువరుగల్, ఇలా రామచంద్రుడు వచ్చి దశరథ చక్రవర్తి యొక్క అంతఃపురంలో తీర్థమాడి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి వెళ్లే సమయంలో వీళ్ళు చక్కగా రామచంద్రుడిని దగ్గరికి తీసుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆలింగనం చేసుకొని అది రామచంద్రుడిని నుదుట ముద్దు పెట్టుకొని ఉచ్చి అయి మోందు విడువరుగల్, ఆ నుదుటి మీద ముద్దు పెట్టుకొని విడిచిపెడతారట. అలా ఎప్పుడైతే రామచంద్రుడిని దగ్గరికి తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆలింగనం చేసుకున్నారో వీళ్ళు, రామచంద్రుడికి అలంకరించుకున్నటువంటి ఆ కుంకుమ కుజంబం, ఆ చందనము, అవన్నీ కూడా అత్తాలే కుంకుమ కుజంబం, ఆ చందనము
కోయిల్ శాందుమాయిరుప్పారుగల్, రామచంద్రుడికి శరీరానికి అలదుకున్నటువంటి ఆ కుంకుమ కొంచెం అంటే కుంకుమ ఎర్రగా చేసినటువంటి అదొక రకమైన చందనం అనుకోవచ్చు. రామచంద్రుడి యొక్క తిరుమేనికి రాసినటువంటి ఆ చందనము వీళ్ళ శరీరానికి అంటుతుందట. అంటటంతో శాందుమాయిరుప్పరుగల్, ఆ చందనపు పంక్తితోటి నిండిన శరీరం కలిగిన వాళ్ళుగా ఉంటారు. అది వీళ్ళకు ఉన్నటువంటి అలంకారము అని. పెరుమాళుడయ్యவும் పిరాట్టి ఉడయ్యவும் ఒప్పనై పోల్ అందు ఇవరుగల్ ఒప్పనై, పెరుమాళ యొక్క పిరాట్టి యొక్క ఒప్పనై పోల్ అందు, వాళ్ళ యొక్క అలంకారాలు లాంటివి కాదండి. వాళ్ళకి ఏదో భాగవతుడు ఇది వాళ్ళకు వాళ్ళు చేసుకునేటువంటి అలంకారాలు అనుకుందాం, అలాంటి అలంకారాలు కాదు. ఇవరుగల్ ఒప్పనే, రామచంద్రుడి యొక్క అలంకారంతో ఆ స్పర్శతోటి వచ్చినటువంటి అలంకారాలు కావటం చేత ఇవి సాటి లేని అలంకారాలండి. అది భగవంతుడికి ఉన్నటువంటి అలంకారాలు, కానీ భగవంతుడి యొక్క స్పర్శతోటి వచ్చినటువంటి అలంకారాలు కావటం చేత ఇవి సాటి లేని అలంకారాలండి. అప్పటికే ఎవరగడం, అదే రీతిగా ఈ చెలికత్తెలు కూడా భగవంతుడి యొక్క స్పర్శతోటి వచ్చినటువంటి, భగవంతుడి అనుగ్రహంతో ఇచ్చినటువంటి శేషమాలలు కావటం చేత వీళ్ళు వాటిని ఒట్టి నూలైనప్పటికీ కూడా విడిచిపెట్టకుండా ఎప్పుడూ ఆ కొప్పులో ధరించి ఉంటారు. అది చూసి మన ఆళ్వార్ నాయకికి బాధ. పూర్వం వచ్చినప్పుడు కదా ఇవి ఇచ్చాడు, కాబట్టి ఇప్పుడు విశ్లేష వ్యసనం ఎప్పుడు వస్తాడో, మళ్ళా వీళ్ళకి శేషమాలలు ఎప్పుడు ఇస్తాడో. అది సూడు మలర్ కుడలీర్ ఎన్నుంబడియా ఇరుక్కిరపడి, అలా అప్పటియే వీళ్ళు కూడా సూడు మలర్ కుడలేరు, అదిగో పుష్పాలని అలంకరించుకున్నటువంటి కేశాలు కలిగిన వాళ్ళులాగా ఉన్నారు వీళ్ళు. ఎందుకని అది వాడిపోయిన మాలైనప్పటికీ కూడా పరమాత్మక స్పర్శ కలిగినది కనుక అలా ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళు తుయరాట్టి ఏనే మెలియప్పాడు నల్వేదవలి, తుయరాట్టి ఏనే గొప్ప పాపిష్టి దానిని అంటే విశ్లేష దుఃఖితయ్యానయన్నై, విశ్లేష దుఃఖంతోటి ఉన్నటువంటి నన్ను మెలియప్పాడు నల్వేదవలి, బాధ పెట్టేటువంటి నల్వేదవలి విలక్షణమైనటువంటి వేద ఘోష ఎనక్కు తుయిరే విளக்கைக்கு ఇత్తనై పోకి బ్రాహ్మణరు వేండి చేయిరారుగలంగే. ఇదిగో ఈ తిరువల్లవాడలో నెలకి ఒకసారి అందరూ ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా వేదవేత్తలు, వేదాన్ని అధ్యయనం చేసేవాళ్ళు, వేదాన్ని పాడేటువంటి వాళ్ళు, వీళ్ళంతా ఒక సభ ఏర్పాటు చేసుకొని ఒక తీర్మానం చేసుకుంటారట. ఏమిటి? వీళ్ళందరూ వేదాన్ని పాడటం మన స్వరూపము, మనం వేదం నేర్చుకున్నటువంటి వాళ్ళం, వేదాన్ని విన్నవించాలి మనము అని పాడేటువంటి వాళ్ళు కాదట. వీళ్ళు ఎందుకు వేదాన్ని పాడుతూ ఉంటారట? ఆళ్వార్ నాయకిని బాధ పెట్టడం కోసమే పాడుతూ ఉంటారట. వీళ్ళందరూ అప్పుడప్పుడు నెలకోసారి కలుస్తూ ఉంటారు కదా, కలిసి తీర్మానాలు చేసుకుంటారు కదా. ఈసారి మనం ఆళ్వార్ నాయకిని ఏ రీతిగా బాధ పెట్టాలి, ఏ వేదంతో బాధ పెట్టాలి, ఏ రాగంతో బాధ పెట్టాలి, ఎలా బాధ పెట్టాలి, ఇంకా ఎంత ఎక్కువగా బాధ పెట్టాలి, ఇలాంటివన్నీ చర్చ చేసుకొని ఒక తీర్మానానికి వస్తారట వాళ్ళంతా కూడా. కానీ ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా వేదం ఎందుకండి సేవిస్తారు అంటే, మనం వేదం సేవించేటువంటి కులంలో పుట్టిన వాళ్ళం కనుక వేదం సేవించాము అనేటువంటిది ఒక. ఏమండి మీరు ఎందుకు వేదం సేవించారు? నేను వేదం నేర్చుకునే కులంలో పుట్టాను కదండి, కాబట్టి వేదం సేవించాను. రెండవది ఏమిటి? ఎందుకండి ఆ పెరుమాళకి చాలా ఇష్టమైన కార్యం కనుక వేదం సేవించాను. మూడవ కారణం ఏదైనా చెప్పండి అంటే, ఈ వేదాన్ని అధ్యయనం చేసి 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 పెరుమాళ యొక్క స్వరూప స్వభావాలను తెలుసుకొని, నా యొక్క స్వరూపం ఏమిటో తెలుసుకొని పరంపదం వెళ్ళటానికి నేను వేదం నేర్చుకున్నాను అని చెప్పాలి. 3 సమాధానాలు అడిగితే. కానీ మీరు ఎందుకు వేదం నేర్చుకున్నారు అని అడిగితే, ఇది నా స్వరూపమని, ఇది నేర్చుకోవడమే స్వరూపమని, అది పాడటం వల్ల నేను మోక్షాన్ని పొందుతాను అని 3 కారణాలు చెప్పాలి కదా. కానీ ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళని మీరు ఎందుకండి వేదం నేర్చుకున్నారు అంటే, ఆళ్వార్ నాయకిని బాధించడం కోసమే, ఆళ్వార్ నాయకిని నలిప్పదాగా ఆళ్వార్ నాయకిని బాధించడం కోసమే, ఆళ్వార్ నాయకిని బాధించడం కోసమే అని చెప్తారట వీళ్ళూళ్ళో వాళ్ళు. అసలు వీళ్ళు వేదాన్ని పాడుతోంది పెరుమాళకి ఇష్టమని కాదు, వీళ్ళు పాఠాలు నేర్చుకోవాలని కాదు, నేర్చుకున్న దాంతో వాళ్ళు ఏదో మోక్షాన్ని పొందుదామని కాదు, ఆళ్వార్ నాయకిని బాధించడానికే వీళ్ళు వేదాన్ని నేర్చుకున్నారు. ఈ ఊర్లో వేద ఘోష ఎలా ఉంది? ఎనకు తుయిరే విళక్కైకు ఇత్తనే పోకి, నాకు దుఃఖాన్ని పెంచడం కోసమే తప్ప
బ్రాహ్మణర్ వేండిచ్చైகிறாరుಗಳನ್ನೇ మనం బ్రాహ్మణోత్తములం వేదాన్ని అధ్యయనం చేయాలి, వేదాన్ని విన్నవించాలి అని చేసేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు నన్ను బాధించడం కోసమే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు, అంతే కదా. బ్రాహ్మణరాగిల్ ధార్మికరా ఇరుక్క వేండావో. అసలు బ్రాహ్మణులు అంటే ఎలా ఉండాలి? ధర్మవర్తనం కలిగిన వాళ్ళుగా ఉండాలి కదా. ఒక స్త్రీని ఇంత బాధించచ్చా వీళ్ళు? వాళ్ళు వేదం నేర్చుకునేటువంటి వాళ్ళు బ్రాహ్మణులు ఒక స్త్రీని ఇంతగా బాధించచ్చా? ధార్మికులుగా ఉండద్దు? స్త్రీవదం పన్నలామో, ఒక స్త్రీని ఇలా సంహరించచ్చా? అలాంటి వేదాన్ని వినిపించి తుయరాట్టియేనై నలివార్కు ఆశ్రయం వేండావో నలిగైకు తెన్నలే అమయాదో. నలివార్కు బాధించేటువంటి వాళ్ళకి ఇప్పుడు నన్ను బాధించాలంటే నేను జీవించి ఉండాలి కదా. నలివార్కు బాధ పెట్టేటువంటి వాళ్ళకి ఒక ఆశ్రయం, బాధించేటువంటి వస్తువు ఉంటేనే కదా ఇంకోళ్ళు వచ్చి బాధ పెట్టడానికి వీలయ్యేది. అసలు నన్నే లేకుండా చేసేటట్లుగా ఉన్నదే. కానీ నన్ను బాధించడానికి ఆ తెన్నలమయ్యాదో దక్షిణపు గాలి సరిపోదా? తిరువడి ఎలా? ఇప్పుడు రెండు శత్రువులు ఏమిటి? ఆ తెన్నలు దక్షిణపు గాలి ఒకటి, ఇక్కడ ఇదొకటి. నలివార్కు ఆశ్రయం వేండావో అన్నట్లుగా ఈ వేద ఘోష ఒకటి. ఎలా రెండు? తిరువడి మధ్యరాత్రத்திலே சென்னு பிராட்டியை கண்டு சில வார்த்தை விண்ணப்பம் செய்ய ஆவல்யவனை நான் ఎన్ను అరుదేడ మాట్లాదే మున్పు సన్యాసి వేషం కొండు అవరు పక్కలు నిన్ను పిరిస్తాయ్. తిరువడి వచ్చాడు లంకాపట్టణంలో ఉన్నటువంటి సీతాపిరాటి దగ్గరికి. ఎప్పుడు వచ్చాడు? ఆ సమయం కూడా అర్ధరాత్రి సమయంలో వచ్చాడు. వచ్చినటువంటి వాడు తిరువడిని చూసింది. చూసి పిరాటి శిలవార్తై విన్నప్పం చెయ్యా, కొన్ని మాటలని విన్నపం చేశాడు తిరువడి సీతాపిరాటితోటి. కానీ ఆవల్యవనై ఇన్నాన్, ఆవిడ సీతాపిరాటి ఫలానా వాడు, ఈయన తిరువడి రామచంద్రుడి దగ్గర నుంచి వచ్చినటువంటి వాడు అని తెలుసుకోకుండా ఆవిడ ఎవరిని బ్రాహ్మణోత్తమ ఇది శ్రీ తిరువడిని అంటోంది సీతాపిరాటి. మున్పు సన్యాసి వేషం కొండు అవరు పక్కలు నిన్ను పిరిత్తా, ఇప్పుడు వానర వేషం కొండు చిల వార్తైగలే చొల్లి నలియా నిన్నాయ్. అదిగో పూర్వమేమో సన్యాసి వేషం వేసుకొని రావణాసురుడు అని భావిస్తోంది సీతాపిరాటి శ్రీ తిరువడిని చూసి. అప్పుడు పూర్వమేమో సన్యాసి వేషం వేసుకొని వచ్చావయ్యా రావణ, అప్పుడు ఆ రామచంద్రుడి దగ్గర నుంచి నన్ను ఎడబాసావు, ఇప్పుడేమో వానర వేషం వేసుకొని వచ్చావు, ఏదో కొన్ని మాటలు చెప్పి నన్ను బాధిస్తూ ఉన్నావు. ఇవి ఎలా ఉనకు ఆగాదు కాన్, ఇవన్నీ నీ బ్రాహ్మణుడుగా పుట్టావు నువ్వు, నీకు ఇది సరైనటువంటి విషయం కాదు. ఇలా చెయ్యొచ్చా ఒక బ్రాహ్మణుడి అయ్యుండి అని ఆనాడు సీతాపిరాటి. ఇదిగో రాక్షసుతో కూడా బ్రాహ్మణుడు ఉంటాట. అలా రాక్షస కులంలో పుట్టినటువంటి బ్రాహ్మణ రాక్షసుడు అనమాట. ఎవరి? రావణాసుడు. అలా ఆనాడు రావణాసుడు బ్రాహ్మణుడు అయ్యుండి సీతాపిరాటిని ఎలా బాధించాడు? అడిగింది కదా, పూర్వమేమో నన్ను ఆయన నుండి ఎడబాపు చేశావు, ఇప్పుడేమో ఏదో కొన్ని మాటలు చెప్పి ఇంకా నన్ను బాధిస్తున్నావయ్యా రావణ అన్నట్లుగా. రావణాసుడేమో రాక్షస బ్రాహ్మణుడట. పక్షుల్లో కూడా బ్రాహ్మణులు ఉంటారట. పక్షుల్లో బ్రాహ్మణుడు ఎవరయ్యా అంటే గరుడాల్వారట. అది బ్రాహ్మణ పక్షి, ఈయన బ్రాహ్మణ రాక్షసుడు. అలాగా ఇవ ఎలా ఉనక్కు ఆగాదు కాన్, ఇవన్నీ నీ యొక్క బ్రాహ్మణ వంశానికి తగినటువంటి కార్యాలేనా? ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నారు? ఆనాడు ఆ బ్రాహ్మణుడు వచ్చి ఇదిగో సీతాపిరాటిని అలా బాధించాడు. అలానే ఇప్పుడు వీళ్ళు కూడా ఈ వేదఘోషను వినిపించి మీరు బ్రాహ్మణులే కదా, ఈ ఆళ్వార్ నాయకిని బాధిస్తున్నారు. ఇది ఇక్కడ ఆ విషయం తేవడానికి కారణం. సంతాపం తన్న శోభనం, అది ఎలాగా? స్వం పరిత్యజ్య రూపం యః పరివ్రాజక రూపవాం జనస్థానే మయా దృష్టః త్వం స ఏవాసి రావణః ఉపవాస కృశాం దీనాం కామరూప నిశాచరా సంతాపయసి మాం భూయః సంతాపం తన్న శోభనం అని సీతాపిరాటి చెప్పినట్టుగా స్వం పరిత్యజ్య రూపం యః, నీ యొక్క రూపాన్ని విడిచిపెట్టి పరివ్రాజక రూపవాన్ సన్యాసి వేషం వేసుకొని వచ్చావయ్యా. ఎక్కడ? జనస్థానే మయా దృష్టః త్వం సేవాసి రావణ, ఆ జనస్థానంలో నన్ను చూడటానికి నీ రూపాన్ని విడిచిపెట్టావు, సన్యాసి వేషంలో వచ్చావు. అప్పుడు అలా నన్ను ఆయన నుండి ఎడబాపు చేశావు. ఇప్పుడు ఎలా ఉన్నా? ఉపవాస కృశాం దీనాం కామ రూప నిశాచరా సంతాపయసి మాం భూయా. ఇదిగో ఉపవాస కృషనై ఉన్నా నేను ఇప్పుడు
దీనురాలుగా ఉన్నాను, కామరూపంలో ఉన్న ఓ రాక్షస సంతాపయసి మాంబు, నన్ను బాగా బాధిస్తూ ఉన్నావయ్యా. సంతాపం తన్న శోభనం, నన్ను ఇలా బాధించడం అనేటువంటిది నీకు తగిన విషయం కాదు. వారాయ్ నీయం ఉన్నై ఉగందారై పిరిందు నోవు పడుగుదికిడాయ్. ఇదిగో నువ్వు నన్ను ఇలా బాధించడం సరైనటువంటి విషయం కాదు. నువ్వు కూడా వారాయ్ రా, నీయం ఉన్నై ఉగందారై పిరిందు. ఇప్పుడు నువ్వు నన్ను ఇలా బాధిస్తుంటే నువ్వు కూడా నీ ఇష్టమైనటువంటి వాళ్ళని పిరిందు ఎడబాసి నోవు పడుగుదికిడాయ్, బాధపడేటువంటి స్థితి కలుగుతుందయ్యా అని చెప్పినట్లుగా, ఇదిగో ఈ బ్రాహ్మణోత్తములందరూ కూడా వేదాన్ని అధ్యయనం చేయాలని చేయటం లేదు, ఆళ్వార్ నాయకుని బాధించడం కోసమే చేస్తున్నారంటోంది. మెలియప్పాడుం కర్తవ్యమానాలు చిలర్కు నలివానాల్ தவிர வேண்டாவோ எல்லா அளவிலும் இவர்க்கு వేదத்தில் கிடக்கிற ప్రావణ్యం పారీర్. కర్తవ్యమానాలు ఏమండి, మాకు వేద అధ్యయనం అనేటువంటిది కర్తవ్యం కదండి. కర్తవ్యం అయితే దాన్ని ఎలా విడిచిపెడతామండి అంటే, స్వాధ్యాయోధ్యే తప్య ఎన్ను విధిక్కయ్యాలే కర్తవ్యమానత్తై తవిర్పోమో ఎన్నా. ఏమండి, స్వాధ్యాయము ఇది ఎప్పుడు వేదం అనేటువంటిది నేర్చుకుంటూ ఉండాలి, నేర్పుతూ ఉండాలి, ఇది కర్తవ్యం కదా, దీన్ని ఎలా విడిచిపెడతారండి అంటే, కర్తవ్యమానాలు వాళ్ళు వేద కోసం విడిచిపెట్టాలి అంటే వాళ్ళ కర్తవ్యం కదా అది. వేదాన్ని అధ్యయనం చేయాలి, ఇంకోళ్ళ చేత అధ్యయనం చేయించాలి, అది కర్తవ్యం అయితే. చిలర్కు నలివానాలు తవిర వేండావో, మీ కర్తవ్యమే అయి ఉండొచ్చు, కానీ కొంతమందికి ఇలా బాధ కలుగుతుందంటే విడిచిపెట్టద్దు మీరు అంటూ. ఎల్లా అలవిలు ఇవర్కు వేదத்தில் கிடக்கிற ప్రావణ్యం పారీరు. అది ఎలాంటి సమయంలో కూడా ఆళ్వార్ నాయకికి అంటే ఆళ్వార్లకి వేదం విషయంలో ఉన్నటువంటి ప్రావణ్యాన్ని చూడండి అంటూ ఏం చెప్పారు. మొదల్ వార్తైతాన్, మొదటి తిరువాయుమొదల్లోనే ఉళన్ చూడారు మీకు సురుది ఉళిరే అదావదు ఉళన్ చూడారు మిగు సురుది ఉళిరే అంటే ఏమిటి వివరణ ఇస్తున్నారు. సర్వే వేదా యత్పదం ఆమనంతి, సర్వే వేదా యత్ర ఏకం భవంతి, వేదైత్య సర్వై ఆమేవ వేద్య ఎంగిరే ప్రమాణంగల్. ఇదిగో ఎటువంటి స్థితిలో కూడా వేదాన్ని వీరు ఆదరించేటువంటి ప్రకారం అంటే ఏం చెప్తున్నారు. సర్వే వేదాహ, అన్ని వేదాలు కూడా యత్పదం ఆమనంతి, ఎవరి యొక్క తిరువడిగళ్ళు మనకు రక్షకమని చూపిస్తూ ఉన్నాయో అన్ని వేదాలు కూడా పరాత్పరుడు ఎవరు అని చెప్పే విషయంలో ఏకభావన కలిగి ఉంటున్నాయో, వేదాలన్నీ కూడా తెలియచేసేది తననే అని చెప్పినట్టుగా అవి ప్రమాణాలు. కానీ ఆ ప్రమాణాలు ఇప్పుడు మెలియప్పాడు అలాంటి ప్రమాణమైనటువంటి వేదాన్ని వాళ్ళంతా కూడా అధ్యయనం చేస్తూ ఉంటే అది ఎలా ఉందంటే, మెలియప్పాడు మెలిందుప్పాడు అని చెప్పడం కాదు, మెలియప్పాడు అది కంటిన్యూషన్ వర్తమాన కాలంలోనట. ఎందుకని అవరగడెల్లాం చమైందాలల్లదు గురుకులాన్ నివృత్తరాగారుగడిరే. ఎలా ఉంటుందట, పొద్దున్నే లేచి ఒక పాఠం, మధ్యాహ్న సమయంలో ఒక పాఠం, సాయంత్ర సమయంలో ఒక పాఠం, ఇలా 3 పూట్ల ఎప్పుడు చూసినా వేద అధ్యయనం లేదా ఇంకొకరికి వేదాన్ని నేర్పించడం. ఇదే స్థితి నడుస్తూ ఉంటుందట ఆ ఊర్లో. ఏదో ఏమండి ఎందుకు, కొంతకాలం నేర్చుకున్నారు కదా, ఇంకా పూర్తయింది కదా, దాన్ని ఆపేయచ్చు కదా అంటే కాదట. మెలియప్పాడు ఆళ్వార్ నాయకు బాధపడేటట్లు ఎప్పుడు దాన్నే పాడుతూ ఉంటారట. ఆ ఊర్లో వాళ్ళ నిశ్చయం ఏమిటి, ఇప్పుడు పూర్వం వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళు పాడుతూ ఉండగానే వాళ్ళకి ఎప్పటి వరకు పాడే అలవాటట, ఈ దేహాన్ని విడిచిపెట్టి పరమపదానికి వెళ్లే వరకు కూడా పాడటమే ఒక అలవాటట. ఇంకా వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరి యొక్క భావన ఏమిటి, ఉన్న వాళ్ళందరూ కూడా పరంపదానికి చేరే వరకు మేము వేదాన్ని అధ్యయనం చేస్తూనే ఉంటాం అనేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు. అందుకని అవరుగలెల్లాం శమైందాలల్లదు, వాళ్ళంతా పరంపదానికి చేరే వరకు కూడా గురుకులాత్ నివృత్తరాగారుగడిరే. ఇదిగో ఈ వేదాధ్యయనాన్ని మాననటువంటి వాళ్ళు కదా, వీళ్ళు పోతే కొత్త వాళ్ళు పోతే ఇంకొకళ్ళు. ఎప్పుడు కొత్త విద్యార్థులు వస్తూ ఉంటారు, ప్రాచీనమైనటువంటి విద్యార్థులేమో నేర్చుకుంటూ ఉంటారు. ప్రాచీనంగా నేర్చుకున్నటువంటి వాళ్ళు పరంపదానికి వెళ్లే వరకు మాకు ఈ వేదాధ్యయనమే మాకు మోక్షానికి కారణమని పాడుతూ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా. అంచేత మెలియ బాధపడేటట్టు ఎప్పుడూ పాడుతూ ఉంటారు.
నేర్చుకునేవాళ్ళు కొందరు, నేర్పేవాళ్ళు కొందరు, ఒక పూట 2 పూటలు 3 పూటలు కూడా అదే స్థితి. ఇవాళ తనకు మరి ఈవిడికి ఎందుకండి ఇంత బాధ? ఆళ్వార్ నాయకి వేదఘోష అంటే చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటిదే కదా, మరి ఈవిడికి ఎందుకు ఇంత బాధ కలుగుతోంది అంటే ఎలా ఎందుకట? இவள் தனக்கு வேதகோஷத்தை கேட்டவாறே நாயகன் பேர் வைத்து புணர்த்த புணர்ப்பு கேட்டா போலே కాణుం అసహ్యమాయిరుక్కిరపడి. మరి ఆళ్వార్ నాయక అంత బాధ ఏమిటండి వేదఘోష వింటే అంటే? పునర్పు అంటే కనుక ప్రబంధము అని అర్థం అండి. ఏది? వేదఘోషను వినగానే నాయకన్ పేరు వైతు పునర్పు కేట్టా పోలే. వాళ్ళు వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటే అందులో నాయకుడైనటువంటి సర్వేశ్వరుడి యొక్క వైభవము, సర్వేశ్వరుడి యొక్క పేరు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. అవన్నీ ఆయన పేరు వినగానే ఈవిడికి తన యొక్క విశేష వ్యసనం గుర్తొస్తుంది, ఆయన గుర్తొస్తాడు, ఈవిడికి దుఃఖం పెరుగుతుంది. అందుకని కేట్టా పోలే కాణుం, పునర్పు కేట్టా పోలే కాణుం అసహ్యమాయిరుక్కిరపడి. అందుకని నాయకుడి యొక్క విశ్లేష వ్యసనాన్ని గుర్తుకు తెచ్చేది కావటం చేత ఈవిడ సహించలేకపోతోంది. అయినా వినాల్సినటువంటి విషయం ఎలాంటిది? ఇరువరు కూడా మొదలవా ఏమండి మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు? నాయకుడి యొక్క వైభవాన్ని చెప్తుంది అంటున్నారు కదా. వేదం పూర్వభాగము ఉత్తర భాగము అన్నారు. పూర్వభాగం ఏమిటి? సర్వేశ్వరుడి యొక్క వైభవాన్ని సర్వేశ్వరుడిని ఎలా ఆరాధన చేయాలో చెప్పేది. రెండోది ఉత్తర భాగం ఏమిటి? బ్రహ్మ భాగం అంటారు. ఆయన్ని ఎలా అనుభవించాలి అని తెలియచేసేటువంటిది. దాన్నే ఉపనిషత్తులు, వేదము ఉపనిషత్తులు అంటారు. అలాంటి అంటే వేదాలు వేదాంతాలు అంటారు కదా. వేదాంతాలు అన్నారు. వేదాంతాలు అంటే వేదం యొక్క చివరి భాగాలు, అవి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు చెప్పినా వేదాలు చెప్పినా సర్వేశ్వరుడి యొక్క వైభవాన్నే కదా. సర్వేశ్వరుడి యొక్క అనుభవాన్ని గుణాలని చెప్పేది ఉత్తర భాగం. వీళ్ళు వేదాన్ని అధ్యయనం చేశారనుకోండి, వాళ్ళు పూర్వ భాగాన్ని అధ్యయనం చేశారనుకున్నా, అప్పుడు ఈయన ఎందుకు గుర్తొస్తాడండి అంటే వేదము యొక్క పూర్వభాగమైన ఉత్తర భాగమైన ఉపనిషత్తులైన వీరికి ఆళ్వార్ నాయకికి తారతమ్యమే లేదు. అన్నింటి ఏది విన్నప్పటికీ కూడా ఆయనే గుర్తుకు వచ్చేట్లుగా ఉంటుంది కనుక వీరు అదే భావనలో ఆ శబ్దాన్ని సహించలేకపోతోంది ఆళ్వార్ నాయకి అని. అయినా వినాల్సినటువంటి విషయం ఎలాంటిది? ఆనంద ఇరువరు కూడా ఇరుందు కేట్క కడవదై తని ఇరుందు కేట్ట పుక్కాల్ పొరుక్క వన్న అదిరే. చక్కగా ఇద్దరు కూర్చొని కేట్క కడవత్తై వినవలసినటువంటి విషయం ఆ వేదం అనేటువంటిది. తని ఇరుందు కేట్ట పుక్కాల్ పొరుక్క వన్నాదిరే. ఒంటరిగా కూర్చొని ఇద్దరం కలిసి ఆనందంగా ఏదైనా ఒక మంచి సన్నివేశం మనకి ఇష్టమైనటువంటిదే, ఏదైనా ఒక మనకు ఆనందంగా ఒక భార్యాభర్త ఇద్దరు కూర్చొని వినాల్సినటువంటి విషయాన్ని ఒంటరిగా వింటూ ఉంటే బాధ రాదా అండి? అది ఇప్పుడు ఆళ్వార్ నాయకు యొక్క బాధ. అవన్ పేరు వైతు పునర్తాళం చెప్పడానికి ఆయన పేరే వచ్చినప్పటికీ రామాయణం అన్నారనుకోండి, పౌలస్య వదనం పౌలస్య వదమిత్యాహు సీతాయా చరితం మహత్ అని చెప్పినట్లుగా ఇది రామాయణం అంటే ఏమిటి? రావణ వధ అని చెప్పే రావణ వధం తెలియజేసేటువంటి గ్రంథం అని, లేదా సీతాదేవి యొక్క చరిత్రను తెలియజేసేటువంటి గ్రంథం అని చెప్తారు కదా. అదే ఎన్నిరే పునర్పుతా నిరుప్పదు. ఆయన పేరు రామాయణం అని, శ్రీమద్ రామాయణం అంటే రాముడి యొక్క చరిత్ర అని చెప్పినప్పటికీ లోపలంతా సీతాదేవి యొక్క చరిత్రేనండి అందులో ఉన్నది అని చెప్పినట్లుగా ఈ నిత్తాన్ శ్రీత్యతే లక్ష్మీచ్య పత్నియో అంటే ఆయన పక్కన కూర్చొని ఆయనతో కూడి ఆ గ్రంథంలో తన యొక్క వైభవాన్ని వాళ్ళు పాడుతూ ఉంటే వినటం ఈవిడికి ఆనందం. ఎందుకని సీతారామ చరిత్రం అన్నారు కదా. రామాయణం విన్నది అంటే ఇప్పుడు ఈ వేదాలన్నీ ఎవరి వైభవాన్ని చెప్తాయి? ఆయన యొక్క వైభవాన్ని. మరి ఆయన యొక్క వైభవాన్ని తెలియచేసేటువంటి రామాయణ గ్రంథం ఏమంటున్నారు? సీతాయా చరితం అని చెప్పినట్లుగా. అంతేకాదు శ్రీచ్యతే లక్ష్మీచ్చ పత్న్యౌ ఈశ్వరీం సర్వభూతానాం అస్య ఈశానా జగతో విష్ణుపత్తి ఎన్నివైరే అవన్ విరుంబిక్కేట్పదు. ఆయన కూడా ఏమిటి? ఈ వేదాలన్నీ వింటున్నాడు అంటే శ్రీచ్యతే లక్ష్మీచ్చ పత్న్యౌ ఆయన వైభవాన్ని చెప్పేటప్పుడు ఈ వేదాలు ఏం చెబుతాయి? ఏమయ్యా నీకు ఆ భూమి పిరాట్టి లక్ష్మీ పిరాట్టి నీకు భార్యలయ్యా అని చెప్తారు. అప్పుడు ఏమిటి? భార్యలతో కూడి తన వైభవాన్ని చెప్పడంతో ఆయనకి ఆనందం.
భార్యలమైన మమ్మల్ని తలుచుకున్నారని వీళ్ళకి ఆనందం. అలా ఇద్దరి యొక్క వైభవాన్ని చెప్పేటువంటి వేదాలు ఇద్దరు కలిసి కూర్చొని వింటే ఆనందం, కానీ ఒంటరిగా వింటే ఏం ఆనందం అండి? ఈశ్వరీం సర్వభూతానాం, ఈ భూతాలన్నిటికీ కూడా జీవులందరికీ కూడా నియమించేటువంటి ఆవిడ అని. అస్య ఈశానా జగతో విష్ణుపత్ని, ఈశాన జగత విష్ణుపత్ని, అందరినీ నియమించేటువంటి విష్ణువుకి పత్ని అండి ఈవిడ అని చెప్పినట్లు ఎన్ని వయ్యిరే అవన్ విరుంబిక్కేత్పదు. ఆయన కూడా ఇలాంటి విషయాలు చక్కగా ఈవిడ్ని పక్కన కూర్చోబెట్టుకొని, ఇదిగో నా వైభవం ఏమిటి, ఈవిడతో కూడి ఉన్నప్పుడే కదా అని ఆయన ఆనందంగా వింటాడు. ఆహా నా చరిత్ర కదా అని ఈవిడ ఆనందంగా వింటుంది. అలా వినాల్సినటువంటి ఆ వేదాల్ని ఇలా ఒంటరిగా వింటే ఏం ఆనందం, దుఃఖమే కదండి. పాడు నల్వేదవలి, అది ఆళ్వార్ నాయకుకి ఆ వేద ఘోష బాధను కలిగించడానికి కారణం ఏమిటి? ఆయన యొక్క వైభవం వినపడుతోంది, ఆయనేమో విశ్లేషణలో దగ్గర లేడు కాబట్టి, దగ్గర లేనప్పుడు ఆ వైభవాన్ని స్మరింప చేసి చేసి బాధ పెడుతోంది కాబట్టి ఆ వేద ఘోషని వినలేకపోతోంది ఆళ్వార్ నాయకి. నల్వేదం அது உளன் சுடர் மிகு சுருதியுள் என்னும் பிரமாணாந்தரங்களில் காட்டில், பிரமாணாந்தரங்களிலும் உத்கர்ஷமாதல் வேதானாம் சாமவேதோஸ்மி என்கிற உத்கர்ஷமாதல், ஸ்வரத்திலே வைகல்யம் உண்டாதல் வேதானாம் சாமவேதோஸ்மி என்கிறபடியே ஆந்தரங்கமான வேதம் அன்னிக்கே ஒழுதல் தான் செய்ததாகில் நான் ஆறு இருக்கலாயித்தே. ఏమండి, నల్వేదం విలక్షణమైన వేదం, ప్రమాణాంతరంగళిల్ ఉత్కర్షమాదం, ప్రమాణాలన్నింటిలో కూడా గొప్పదైనటువంటి ప్రమాణం ఇది. అలా కాకపోయినట్లయితే ఏదోలే వేదం సేవించుకుంటున్నారని వదిలేయచ్చు. అంతేకాదు వేదాల్లో ఏం చెప్పాడు? వేదానాం సామవేదోస్మి అని చెప్పాడు ఆయనే. వేదాల్లో సామవేదాన్ని నేను అని చెప్పాడు ఆయన. అలాంటి గొప్పతనం లేకుండా ఉన్నా పర్వాలేదు, కానీ అలాంటి గొప్పతనం కలిగినటువంటి సామవేదాన్ని కదా, స్వరత్తిలే వైకల్యం ఉండాదల్, అదిగో ఏమండి గొప్ప వేదమే గాని వాడు సేవించేటప్పుడు స్వరాలు అంత సరిగ్గా లేవండి, స్వరాల్లో వైకల్యం వచ్చిందండి కాబట్టి మనకి అంత ఆనందంగా లేదు అనేటువంటి స్థితి లేదు అక్కడ. ఇదిగో విషయం చూద్దామా అంటే ప్రమాణాల్లో కల్లా గొప్పదైనటువంటి ప్రమాణం. పోనీ అందులో ఏ వేదమయ్యా అంటే వేదానాం సామవేదోస్మి అని తానే స్వయంగా చెప్పాడు. అలాంటి సామవేదం అది స్వరాలు ఏమన్నా చక్కగా పాడకపోతే మనకెందుకండి ఆ స్వరాలే సరిగ్గా లేవని విడిచిపెడదామా అంటే వాళ్ళు చక్కగా స్వరయుక్తంగా పాడుతూ ఉన్నారు. అలాగా ఆ రీతిగా ఆంతరంగమాన వేదమన్నికే, అదిగో ఆయనకే ఆయన యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి వేదం కాకుండా ఉన్నట్లయితే ఆళ్వార్ నాయకికి ఇంత బాధ కలిగేది కాదు. కానీ అది చూస్తే గొప్పదైనటువంటిది, ఆయన యొక్క స్వరూపాన్ని నేనే సామవేదం అని చెప్పేటువంటిది, అది స్వరయుక్తంగా పాడుతూ ఉంటే వాళ్ళు అందంగా, అది బాధ కలిగించకుండా ఎలా ఉంటుందండి? ఆ స్వరాలు పైన బాధ కలిగేది కాదు, ఆ సామవేదం కాకపోయినా అంత బాధ ఉండేది కాదేమో మరి బహుశా అని. అలాంటప్పుడు నా ఆ రీతికలా అయితే, కానీ అలాంటప్పుడు నేను అప్పుడు అలా ఏదైనా అందులో ఏదైనా అవకరాలు ఉంటే నేను ఉండగలిగేదాన్నేమో, కానీ అలా లేదే. ఇది ఎంత చక్కగా వాళ్ళు పాడుతూ ఉన్నారు. వేదవలి పరవైత్యరై పోలుముజంగా, అదిగో వేదవలి అంతటా వ్యాపించి తెరై పోలుముజంగా సముద్ర కెరటాల వలె శబ్దించగా, ఓదం కిళరంద కడల్ పోలే కాణం సామధ్వని ఇరుక్కిరపడి, ఆ శబ్దం కూడా ఎలా ఉంది? ఓదం కిళరంద కడల్ పోలే, ఆ శబ్దిస్తూ ఉన్నటువంటి సముద్రం వలె సామధ్వని, సామవేదం యొక్క ధ్వని ఉన్న ప్రకారం మూషంగా అది. కానీ సముద్రం కొన్ని రోజులు మాత్రమే అలా ఘోషిస్తూ కొన్ని రోజులు అంటే ఎక్కువ అధికంగా ఉరవళ్ళు పరవళ్ళుగా ఉండేది పర్వదినాల్లోనే. ఎప్పుడు ఏ అమావాస్యో పౌర్ణమో లేకపోతే రాత్రిపూటో దానికి పోటు ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా అలల శబ్దం చేస్తూ ఉంటుంది. అదిగో అది పర్వం ఒజింద నాలుగలు పగలు ఆరు ఇరుక్కలామిరే, ఆ సముద్రంలో ఈ అలల యొక్క వరవడి కూడా ఇది పర్వదినం కాదనుకోండి సామాన్యంగా ఉంటుంది, అలానే పగలపోటు అనుకోండి సామాన్యంగా ఉంటుంది, అంత భయం కలగదు. కానీ ఈ సామవేద ఘోష అంటే సముద్ర ఘోషకైనా కొంచెం అప్పుడప్పుడు సముద్ర అలల యొక్క ఘోష తక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ ఈ ఊర్లో ఉన్నటువంటి ఈ వేద ఘోష మాత్రం ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఒకే రీతిగా ఘోషించటం వల్ల ఆళ్వార్ నాయకికి
బాధకు అసలు హద్దు లేకుండా ఉన్నది. ఇంకా ఇది ఒక్కటే బాధ అనుకుంటే ఇంకొక బాధ ఇప్పుడు. మాడు ఉయరందు హోమ పుగై కమజం. మాడు ఉయరందు ఆకాశం వరకు పెరిగి, అంటే అన్ని పర్యంత ఆకాశం, మాడు అంటే పర్యంత ప్రాంతాలకంతా కూడా వ్యాపించి, ఊయరంద ఎత్తుగా హోమ పుగై కమజం బాగా పైకి హోమ ధూపము యొక్క పరిమళాలు ఓత్తు చొల్లి చొల్లాద విడమెల్లాం వైదిక క్రియైగళయ్యాయ్ కిడక్కుం ఎత్తనై ఓత్తు చొల్లి చొల్లాద విడమెల్లాం. కొన్ని చోట్లకు శబ్దం ప్రవహిస్తే శబ్దం చేరితే చేరచ్చు, లేకపోతే లేదండి. కానీ వైదిక క్రియైగళయ్యాగ కిడక్కుం ఎత్తనే ఈ హోమపు ధూపం మాత్రం అంతటా వ్యాపించుతుంది. అంటే వేదం యొక్క ధ్వని కొంచెం దూరంగా ఉంటే వెళ్ళలేకపోవచ్చు, కానీ ఈ హోమం యొక్క ఈ ధూపం అంతటా వ్యాపించిందని. మాడు అంటే పర్యంతం అన్ని ప్రాంతాలకు కూడా. ఉయిరంద హోమ పుగై కమజం, అలాంటి హోమము యొక్క ధూపపు పరిమళాలు ఆకాశం అడంగలం ఇడమడైత్తు వైమానికరై ముఖం పార్తు అనుభవిక్క వట్టాదపడియదా నిన్నదు. ఎక్కడి దాకా? ఆకాశం వరకు పైదాకా వ్యాపించి విమానాలు నడిపే వాళ్ళ యొక్క ముఖాలని, విమానాల్లో ప్రయాణం చేసేవాళ్ళు నడిపేవాళ్ళు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకోవడానికి లేకుండా అంత దట్టంగా ఆకాశం దాకా కమ్మేసిందట ఇక్కడ ఉన్నటువంటి హోమపు ధూపం. మాడు వీరంద హోమ పుగై కమజం కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయహాయంగిరపడియే జ్ఞానத்தில் తలై నిన్న వరగలిరే. ఏమండి, ఇంకొక తారతమ్యం ఏమిటో తెలుసా? అధ్యయనం అనుకోండి, కొన్ని రోజులు అనధ్యయనపు రోజులు వస్తే ఆగిపోయే అవకాశం ఉంటుంది. అష్టమి రోజు సేవించకూడదు, అమావాస్య రోజు సేవించకూడదు, పాడ్యమి, పౌర్ణమి ఇలాంటి రోజుల్లో వేదకోశం ఉండదు కదండి. నిరంతరము ఆళ్వార్ నాయకికి ఈ బాధ ఎందుకు ఉంటుంది? మధ్య మధ్యలో కొన్ని రోజులు అనధ్యయన రోజులు వస్తాయి కదా, అప్పుడు ఆళ్వార్ నాయకికి అంత బాధ ఉండదు కదా. అంటే కాదండి, అనధ్యయనంగళిలే ఓదలామో ఎన్నిల్ దర్శ పూర్ణ మాసంగళిலும் యజ్ఞక్రియా విశేషமான ఆళ్వార్ నాయకికి అనధ్యయనం రోజులో వేదఘోష వినపడకపోయినప్పటికీ ఈ హోమం చేసేటప్పుడు, యజ్ఞయాగాదులు చేసేటప్పుడు మళ్ళీ ఇవే కదా అధ్యయనం చేస్తారు. అంటే కొత్తగా నేర్చుకునేటువంటి విద్యార్థికి అనధ్యయనం రోజులు ఉంటాయి, కానీ ఈ యజ్ఞయాగాదులు చేసేటువంటి వాళ్ళకి ఇది అధ్యయనం చేసే రోజు, ఇది అనధ్యయనం రోజు అనే తారతమ్యం ఉండదు కదా. ప్రతిరోజు చేస్తూనే ఉంటారు, ప్రతిరోజు కూడా ఆ మంత్రాలన్నీ ఆ వేదాలన్నీ అధ్యయనం చేస్తూ ఉండటం చేత ఆళ్వార్ నాయకికి ఇంకా ఏమిటి ఆ వేద అనధ్యయనం రోజు అనేదే లేదు, చెవి పడని ఈ వేదం చెవిలో పడనటువంటి రోజే లేదు. సరే, అది అలా ఉంచండి. అంతేకాదు, ఈ హోమం చేసేటువంటి వాళ్ళు కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ అని చెప్పినట్లుగా జ్ఞానத்தில் తలై నిన్న వరగలిగే. ఏమండి, వీళ్ళు చక్కగా జ్ఞానంలో పరిపూర్ణులు కదా, అలాంటి వాళ్ళు జ్ఞానం కలిగిన తర్వాత ఇదిగో ఫలం సిద్ధమానాలు కర్మానుష్ఠ నివృత్తరాగారుಗಳು వీళ్ళు చేసినటువంటి కర్మలు ఫలించాయి, జ్ఞానదశ వచ్చింది, కావలసిన ఫలం లభించిన తర్వాత ఆ యజ్ఞయాగాదులు విడిచిపెట్టరా అండి వీళ్ళు? అంటే కాదండి, వీళ్ళు విధి అని చేసేటువంటి వాడు కాదు, వీళ్ళు ఫలం కోసం చేసేటువంటి వాళ్ళు కాదండి. ఎందుకు? రాగ ప్రయుక్తంతో చెయ్యకుండా ఉండలేక చేసేటువంటి వాళ్ళు వీళ్ళు. అది వీళ్ళ యొక్క స్థితి. ఈని ఫలాభిసంధి పన్ని అనుష్ఠిత్తు ఫలప్రాప్తమాన వారే మీండు వరగలందే. ఫలము లభించగానే అదిగో తిరిగి ఆపేసేటువంటి వాళ్ళు కాదండి వీళ్ళు. అందుకని ఎప్పుడు వేదఘోష అనధ్యయన రోజుల్లో ఆగినప్పటికీ కూడా ఈ హోమం చేయటాలు, ఆ హోమపు ధూమము అవన్నీ ఎప్పుడు వ్యాపిస్తూ ఉండటం చేత ఆళ్వార్ నాయకికి కామజుం హోమధూమముం అవిస్సు కొల్లవందు నిర్కిర ఎంబెరుమానుడయ మాడిగై చాందుమాగా కమజుగిరపడి. కమజుం పరిమళాలు. ఏమిటా పరిమళాలు? ఈ హోమధూమం అవేం చేస్తున్నాయి? హోమధూమము యొక్క పరిమళం ఒకటి ఆళ్వార్ నాయకిని బాధిస్తూ ఉన్నది. ఇంకొక బాధ ఏమిటట? అవిస్సు కొల్లవందు నిర్కిర ఎంబెరుమానుడయ మారిగై చాందుమాగా కమజుగిరపడి. వీళ్ళందరూ యజ్ఞయాగాలు చేస్తుండే హవిస్సులు స్వీకరించడానికి వస్తాడు కదా సర్వేశ్వరుడు,
ఆ సర్వేశ్వరుడు వచ్చినప్పుడు ఆయన యొక్క తిరుమేనికి అలదుకున్నటువంటి మాళిగ ఇచ్చాందుమాగా, ఆ మాళిగలో ఉన్నటువంటి ఆ చందనము యొక్క పరిమళాలు. ఇక్కడ పరిమళాలు ఆ హోమధూపము యొక్క పరిమళాలు మాత్రమే కాదు, ఏమిటి 2 రకాల పరిమళాలు వీడిని బాధిస్తూ ఉన్నాయట. ఒకటి హోమంలోంచి వచ్చేటువంటి ధూపము యొక్క పరిమళాలు, రెండవది హవిస్సులను స్వీకరించడానికి సర్వేశ్వరుడే స్వయంగా వేయించేయటం వల్ల ఆయన యొక్క తిరుమేనికి అదుకున్నటువంటి ఆ చందన పరిమళాలు, ఈ 2 కలిసి బాధిస్తూ ఉన్నాయి. అలాంటి పెరుమాళ్ తిరువల్లవ అలాంటి యజ్ఞయాగాలతోటి హోమ ధూపాలతోటి ఉన్నటువంటి తిరువల్లవాడులో తిరువల్లవ నీడు ఊరేగిన్న పిరాన్, అదిగో స్థిరంగా వేయించేసి ఉన్నటువంటి స్వామి అవతారం బోలే తీర్థం ప్రసాదియాదే పిற்பாடற்கூதவும்படி శ్రమహరమాన తిరువల్లవాజులే నిత్యవాసం పండుగిర ఉపకారకన్. అవతారాల్లో తీర్థం ప్రసాదం అన్నట్లుగా అప్పటికప్పుడు పూర్తి చేసినట్లు కాకుండా పిற்பாடற்கூதவும்பడి వెనకబడినటువంటి వాళ్ళకి సహకరించేటట్లుగా శ్రమహరమాన తిరువల్లవాజులే నిత్యవాసం పండుగిర ఉపకారకం. శ్రమహరమైనటువంటి తిరువల్లవాజులో నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి ఉపకారకుడు, అలాంటి ఉపకారకుని యొక్క కడల్ కాండుంగులు నిత్యలుమే అవన ఇంగే నిత్యవాసం పండానిన్నాల్ నామం నిత్యవాసం పండుం దేశத்தில் పోయి పెరక్కడవ పేత్తై పెరవల్లో. ఆయన ఇక్కడే నిత్యవాసం పండానిన్నాల్ నిత్యవాసం చేస్తే మనకేమిటో తెలుసా, మనం ఇక్కడి నుంచి ఈ దేహాన్ని విడిచిపెట్టి పరమపదానికి వెళ్ళిన తర్వాత అక్కడ చేసేదేమిటి, అంగుంబోనాలు. అక్కడికి వెళ్తే సదా పశ్యంతి సోరయ అని చెప్పినట్టుగా ఎప్పుడు ఆయన్ని సేవిస్తాము, ఆయన్ని పాడుతూ ఉండటం, అదే కదా చేసేది. అలాంటి ఆయనే ఇక్కడ మన కోసం వచ్చి మన కంటికి కనబడేటట్లుగా తిరువల్లవాడులో వేయించేసి నిత్యవాసం చేస్తూ ఉంటే మనం కూడా అక్కడ ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అక్కడికి పోయి పొందేటువంటి అనుభవాన్ని ఇక్కడే పొందేటువంటి భాగ్యాన్ని మనం లభిస్తాం కదా. కాబట్టి అలాంటి ఆ సర్వేశ్వరుడు యొక్క తిరువడిగళ్ళని ఎప్పుడు పొందుతానో అంటున్నారు ఆళ్వార్నాయకి ఈ పాసురంలో. సూడు మలర్ కొడలి துயராட்டியேனை மெலியா பாடு நல்வேதவலி பறவை திரை போன்முஷங்கா மாடுயரந்து ஹோம புகை கமழும் தன் திருவல்லவார் நீடு உரைகின்ற பிரான் கடல் காண்டுங்கொள் நிச்சலுமே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய